ఫైల్ క్రియేట్ చేయమని చెప్పండి. తర్వాత అయిపోయిందండి. తర్వాత ఇంకోసారి మాట్లాడుతాం. ముందు ఎవరైనా డిస్కస్ చేయండి. అలాగే సార్. లక్ష్మీ నాగేశ్వర్ గారు చెప్పనండి. నేను కొంచెం లేడీస్ వేరే వాళ్ళు కూడా మాట్లాడితే బాగుండేమో అని నాకు అనిపించింది. నేను చెప్తానండి. నాకండి చాలా టీనేజ్ అప్పుడు, అంటే ఇంటర్మీడియట్, పియూసి, గ్రాడ్యుయేషన్ అప్పుడు నేను చదివేశాను ఈ క్లాసిక్స్ అన్ని కూడా. నేను వెన్ ఐ వాజ్ ఇన్ 17 years ఆర్ సో, ఏవైతే నేను చదివానో ఆ జీవితాంతం ఆ ఇంప్రెషన్ అలా ఉండిపోయిందండి. పురుషోత్తం గారు అన్నట్టుగా కాకుండా నా మీద ఆ ఇన్ఫ్లుయెన్స్ అలా ఉండిపోయింది. నన్ను బాగా ఇంప్రెస్ చేసింది, ఇప్పటిదాకా కూడా ఇంప్రెస్ చేస్తున్నది మేడం బౌరి. అది ట్రాన్స్లేషన్ చదివాను. అప్పట్లో అన్ని ట్రాన్స్లేషన్స్ ఉండేవి. మేమంతా తెలుగు మీడియం వాళ్ళం, ఇంగ్లీష్ తీసుకుని చదివేటం తెలియలేదు. తర్వాత చదివాను ఇంగ్లీష్. నిజంగా ఇప్పటికీ అదే ఇంప్రెషన్ ఉంది నాకు. ఇట్స్ క్లాసిక్. మీకు తెలుసా అండి మేడం బౌరి? హలో. అయితే ఐ థింక్ ఇట్ వాజ్ రిటన్ ఇన్ ఫ్రెంచ్ ఇటాలియన్ నావల్, చిన్నది. బహుశా ఎబ్రిడ్జెడ్ చదివానేమో. అందులో నాకు అనిపించినటువంటి ఆ ఇంప్రెషన్ ఇప్పటికీ సేమ్ ఫీలింగ్ ఐ కంటిన్యూ టు హ్యావ్. ఒక విలేజ్ అండ్ టౌన్ అట్మాస్ఫియర్లో, అంటే మనకి ఇప్పుడు అప్పట్లో మనకి ఇప్పుడు ఉన్నట్టుగానే విలేజెస్, టౌన్స్, సిటీస్ అట్లా అట్మాస్ఫియర్లో సపోజ్ ఎ లేడీ గెట్స్ అట్రాక్టెడ్ టు ఏ హయ్యర్ స్టైల్ ఆఫ్ లైఫ్, లేక ఈ మొనోటనస్ లైఫ్ వద్దు, ఐ డిజర్వ్ సంథింగ్ మోర్ అనేటువంటి ఒక భావనలో కనుక పడితే ఇన్ దట్ ఎర్లీ ఏజ్, అండ్ సపోజ్ షీ స్టార్ట్స్ స్ట్రేయింగ్ in pursuit of happiness, in pursuit of love and happiness, and in pursuit of thrill of life, excitement, or a special feeling that may receive that she is important and all that, ignoring her family and husband, she lands herself nowhere. She lands that actually she commits suicide and dies. అది ఎంత బాగా, చాలా చిన్న, నేను ఎబ్రిడ్జ్ చదివానేమో, చాలా చిన్నది నవల, చాలా బాగా రాశారండి ఆయన. వాళ్ళు ఎవరు, అది క్లాసిక్. ప్రపంచంలో ప్రతి ఆడపిల్ల చదివితే ఇక ఆ తర్వాత వాళ్ళ లైఫ్లో కొంచెం ఒడిదుడుకులు సంభవించినప్పుడు మరొక ఆలోచించడం అనేది జరగదని నాకు అనిపిస్తుంది. మనని సత్సాంప్రదాయాలైనా గైడ్ చేయాలి, స్ట్రిక్ట్ మొరాలిటీ అయినా గైడ్ చేయాలి, మనం చదివిన లిటరేచర్ అయినా గైడ్ చేయాలి. తర్వాత నన్ను బాగా ప్రభావితం చేసింది మేడం బౌరి. మీన్ అన్నా కిరణ్, చాలా అద్భుతంగా. ఇప్పటికీ అసలు ఆ సొసైటీ, మన సొసైటీ ఎంత ఐడెంటికల్గా ఉంటాయి, ఆ సేమ్ వాల్యూస్, సిస్టమ్స్. అది ముఖ్యంగా లేడీస్ అన్న లైఫ్ అవడం వల్ల నేను అసలు ఇప్పటికీ మర్చిపోలేదు. అది అది చాలా నాకు చాలా ఇంప్రెషన్ వచ్చిందండి. నా లైఫ్లో గైడింగ్ ఫోర్స్ లాగా కూడా పనిచేసింది. బికాజ్ ఐఎమ్ ఆల్సో ఏ ప్రొఫెషనల్ లేడీ. ఐ హ్యావ్ టు కమ్ అవుట్ అండ్ వర్క్ ఇన్ మ్యాన్స్ వరల్డ్. మరి డిఫరెంట్ కోర్సెస్ అండ్ డిఫరెంట్ అట్రాక్షన్స్ ఉంటాయి. ఐ సెటిల్డ్ ఎర్లీ ఇన్ మై మ్యారీడ్ లైఫ్. ఎర్లీ అంటే 21 years. చాలా గైడింగ్గా. అయితే నేను చలం గారిని థరోగా చదివానండి. ఐఎమ్ వెరీ మచ్ అట్రాక్టెడ్ బై హిమ్. అయితే కాళిదాసు పురుషోత్తం గారు అన్నట్టుగా మైదానం ఇప్పటికీ అందరూ చదవాల్సిందే, ఓర్వచ్చి చదవాల్సిందే. ఆయన హీ డిస్కస్డ్ అది, ఆ ఎమోషన్స్, ఆ ఇండిపెండెన్స్, అసలు ఆడవాళ్ళు అంటే వాళ్ళకి కొన్న ఫీలింగ్స్, మరి ఇండివిజువాలిటీ, దేర్ ఓన్ హ్యాపీనెస్, ఇవన్నీ ఎలా ఉంటాయి అని డిస్కస్ చేసి చివరికి ఇట్ స్ట్రైక్స్ ఎ కాంట్రాస్ట్. మీరు అనుకున్నట్టుగా లైఫ్లో మీరు వెళ్ళకూడదు, వెళితే యూ విల్ ఎండ్ నోవేర్ అని మైదానంలో చూపించారు.
మరి ఆ ఊరోసులు చూపించారు. ఇంకా మిగతా కథల్లో ఎంత ఎంత వాట్ ఏ లవర్ ఆఫ్ విమెన్ అండ్ లేడీస్ అనిపిస్తుంది. గ్రేట్ మ్యాన్. చలం గారిని అసలైతే నేను మర్చిపోలేను. ఇప్పటికీ ఆయన ఆ వుమన్‌హుడ్‌ని అట్లా అప్‌హోల్డ్ చేస్తాడు ఆయన. హర్ హర్ న్యాచురల్ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది. ఆయన కథలు కానీ మెయిన్‌గా 'మైదానం' మరి 'ఊర్వశి' చాలా చాలా గొప్పగా ఉంటాయండి. అవి కూడా ఇంప్రెస్ చేశాయి. దే ఆర్ ఆల్ గైడింగ్ స్టోన్స్ ఇన్ మై లైఫ్. తర్వాత 'సోమర్సెట్ మామ్' 'ఆఫ్ హ్యూమన్ బ్యాండేజ్'. హౌ కాంప్లెక్స్ ఈస్ ఎ పర్సన్స్ లైఫ్. ఆయన 'మూన్ అండ్ సిక్స్‌పెన్స్'. హౌ డిఫెక్టివ్ ఎ పర్సన్ కెన్ బి. గొప్ప కళ ఉన్నా కూడా ఇట్స్ హైలీ ఇట్స్ ఆన్ ది అదర్ సైడ్ ఆయన యొక్క ఎంత ఘోరమైనటువంటి డిఫెక్టివ్ పర్సనాలిటీ ఉండొచ్చు. అసలు మంచి చెడు అనేది కూడా ఆలోచించకపోవచ్చు. న్యాయం అన్యాయం అన్నీ వాళ్ళకి తట్టవా అని ఆ చివర సెంటెన్స్ ఒకటి ఉంటుంది 'మూన్ అండ్ సిక్స్‌పెన్స్‌లో'. ది వీల్స్ ఆఫ్ జస్టిస్ గ్రైండ్ స్లోలీ బట్ స్మూత్లీ అని చెప్పేసి ఆయన వాళ్ళ ఫ్యామిలీ కంఫర్టబుల్గా సెటిల్ అయింది, అతను మాత్రం కుష్ఠవ్యాధితో చనిపోయాడు అని రాశాడు ఆయన. అది కూడా చాలా గొప్ప పుస్తకం. ఇవన్నీ రిజరెక్షన్ మరి ఇవన్నీ చదివాను. చాలా గొప్పగా మెయిన్ డస్టావ్స్కీస్ 'క్రైమ్ అండ్ పనిష్మెంట్' చాలా మూవింగ్. మనమే అందులో ఉన్నామా అనిపిస్తుంది. క్యాన్సర్ వార్డు చాలా ఈ మధ్యనే. అయితే ఏంటంటే అప్పుడు ఉన్న ఇంప్రెషన్స్ ఏమున్నాయి అవే ఉన్నాయి. ఐ కుడ్ నాట్ చేంజ్ దెమ్ అండ్ దే హ్యావ్ గైడెడ్ మై లైఫ్. ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండొద్దు, ఇట్లా ఉండొద్దు అనే గైడింగ్ ఫోర్స్గా నాకు పనికొచ్చాయి. అయితే ఈ మధ్యన చదివానండి చిన్న పుస్తకం యానిమల్ ఫామ్. ఎంత నవ్వొచ్చిందో, ఎంత బాగుందో అది. అసలు ఈ క్యాపిటలిజం ఏమిటి, కమ్యూనిజం ఏమిటి, ఏ ఇజమైనా తిరిగి ఒక వ్యక్తి యొక్క స్వార్థానికే ఆ గిజాలన్నీ వెళ్ళిపోతాయి, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు చూసుకుంటారు అనేది చాలా గొప్పగా రాశాడు ఆయన. జార్జ్ ఆర్వెల్. యానిమల్ ఫామ్. ఇది నాకు మనసులో నిలిచిపోయే పుస్తకాలండి. ఇంకా చాలా ఉన్నాయి. కానీ అసలు లైఫ్ అంతా గైడింగ్ స్టార్స్ లాగా నిలబడి చేయబట్టుకుని నడిపినవి. ఆ రిజరెక్షన్లో ఆయన రైటర్ హౌ హీ ఫీల్స్ టు డూ జస్టిస్ in spite of a lot changed circumstances, and what he finds finally, and how he arrives at that 10 commandments. అది చాలా బాగుంది. మరి మామూలు చాలా చదివాను. రేజర్ సెడ్జి అలాంటివన్నీ కూడా అంతగా బాగా నన్ను ఇంప్రెస్ చేసింది మేడం బౌరి అండ్ అన్నాకి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ ఎవ్రీ ఉమెన్ షుడ్ రీడ్ దెమ్. అలాగే తెలుగులో ట్రాన్స్లేషన్స్ శరత్ది గృహదహనం కూడా చాలా బాగుంటుంది. బహుశా వాళ్ళు అది చదివే ఇది మన ఇండియన్ విమెన్ కోసం రాద్దాం, వాళ్ళు దే టేక్ యూ ఫ్రమ్ దిస్, వాళ్ళు దే మే ఫైండ్ గైడెన్స్ అండ్ డైరెక్షన్ ఫోర్స్ అని ఆయన ఆశ్చర్యమో శరత్ అనిపిస్తుంది. గృహదహనం కూడా చాలా గొప్ప పుస్తకం శరత్ వారిది. అదండి. ఐ థింక్ I have taken, quite an amount of time. Thank you very much. ప్రకాష్ అన్మ్యూట్ అవ్వాలి, నువ్వు మ్యూట్లో ఉన్నావు. థ్యాంక్ యూ మేడం, చాలా బాగుంది. మీ ఎక్స్ప్రెషన్స్లోనే మీ వెనరేషన్ టువర్డ్స్ దోస్ బుక్స్ అండ్ యువర్ ఇన్ఫ్లుయెన్స్ చాలా రిఫ్లెక్ట్ అయింది. చాలా బాగుంది. వెరీ నైస్. కీప్ ఇట్ అప్ మేడం. పతంజలి గారు. అందరికీ నమస్కారం అండి. మంచి మంచి విషయం ఇచ్చారు. ఓకే, నేనైతే ఎక్కువ మాట్లాడటం నాకు అలవాటు లేదు. ఒకటి నుంచి పెద్దవాళ్ళం అయిపోయేదాకా కూడా ఒకే పుస్తకమా అంటే కాదు, అది మారుతూ ఉంటుంది. మన
పరిజ్ఞానాన్ని బట్టి, మన మెచ్యూరిటీని బట్టి మనం ఇష్టపడే పుస్తకాలు కూడా మారుతాయి. బట్ అక్కడ నేను ఐ వాంట్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ది బుక్స్ విచ్ హావ్ ఇంప్రెస్డ్ మీ అండ్ ది బుక్ విచ్ హావ్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ. ఎందుకంటే ఇంప్రెస్డ్ చాలా ఉన్నాయి, చదివి ఆనందించినవి, ఇవి చేసినవి చాలా పుస్తకాలు ఉన్నాయి. బట్ ఇన్ఫ్లుయెన్స్ మాత్రము నేను ఒక పుస్తకం చెప్తాను, దట్ ఈజ్ హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, డేల్ కార్నీ. అది నా అదృష్టం అని నేను చెప్పుకోవాలి. ఎప్పుడో కాలేజీలో అందులో ఇప్పుడు ఇటువంటి పుస్తకాలు ఏమిటంటే, ఈ రోజుల్లో మనం కుప్పలుగా పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు చూస్తున్నాము. ఐ థింక్ 70-80 నుంచి కూడా బాగా పెరిగింది. ఇప్పుడు వచ్చేప్పుడు 2000 దాటేటప్పటికి ఇక దానికి అంతు లేదు. ఇట్ హెస్ బికమ్ ఎ సబ్జెక్ట్ బై ఇట్ సెల్ఫ్. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 67 వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్. నేను కాలేజీలో జస్ట్ డిగ్రీలో BA చేరాను. BA కాబట్టి మీకు తెలుసు కదా, ఏమి ఆడుతూ పాడుతూ చదివే ఇదే తప్పితే ఏముండేది కాదు. అందులో ఆ రోజుల్లో 2 సంవత్సరాలకి తర్వాతనే అసలు పరీక్ష అంటూ ఉండేది, MNR అని చెప్పి. సో లైబ్రరీకి వెళ్ళి కూర్చోవటం, లైబ్రరీలో గుంటూరు డిస్ట్రిక్ట్ లైబ్రరీలో ఇవే. సో అనుకోకుండా నా చేతిలో పడింది ఆ పుస్తకం. ఆ పేరు దాని స్నేహమాధుర్యం అని చెప్పి. అదే ఆశ్చర్యం ఏంటంటే, అది తెలుగులో అప్పటికి రావటం, 67కి డేల్ కార్నీ బుక్ తెలుగులో రావటము ఇప్పుడు ఆలోచిస్తే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఓకే, బట్ అదృష్టము చదివాను. ఒకసారి కాదండి, నేను డిగ్రీలో ఉన్న 3 సంవత్సరాలు దాన్ని చదువుతూ, ఒకటే కాదు, ఆయన రాసిన మిగతా కూడా ఉండేవి అక్కడ. ఆత్మస్థైర్యము, మనోవికాసం అని ఇంకో 2 పుస్తకాలు. సో డేల్ కార్నీ దీన్ని ఈయన 3 పుస్తకాలుగా తెచ్చి సమ్మరైజ్ చేసి పెట్టాడు అన్నమాట. అది నా అదృష్టం ఏంటంటే, ఎవడు పట్టుకెళ్ళేవాడు కాదు. లైబ్రరీ నుంచి ఆ 3 పుస్తకాలు ఎవరు ముట్టుకోవడం కూడా లేదు. ఆ 3 సంవత్సరాలు నేనే తెచ్చుకోవడము, మళ్ళీ అక్కడ పెట్టడము, మళ్ళీ వారం 10 రోజుల తర్వాత ఇది చేయటము. ఓకే, ఆ విధంగా అంటే ఎందుకంటే ఇంప్రెషనబుల్ ఏజ్లో, తేలిగ్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఏజ్లో అది చదివాను. అందుకని డెఫినెట్లీ ఐ కెన్ సే చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అండ్ దాన్ని వాడుకుంటూ నేను నా కెరీర్లో కానీ, ఉద్యోగంలో కానీ, లైఫ్లో కానీ సో మెనీ సిచ్యుయేషన్స్ నేను అన్వయించుకుని దానివల్ల ఉపయోగం పొందాను. నో డౌట్ అబౌట్ ఇట్. అందుకే ఎవరికైనా ఆ రోజుల్లో నేనైతే యాక్చువల్గా ఈ పుస్తకము గుంటూరులో నేను వదిలేసాక, దట్ వాజ్ ఇన్ 70లో వదిలేశాను. మళ్ళీ ఆ పుస్తకం నాకు దొరకలే. రావి శ్రీమన్నారాయణ, ఆయన పేరు రావి శ్రీమన్నారాయణ రాసిన, ఆయన ట్రాన్స్లేట్ చేసింది ఆ రోజుల్లో. దొరకలేదు, దానికోసం తిరిగి ఎక్కడ దొరకదు. చివరికి అగైన్ 1989లో ఆదోని లైబ్రరీలో దొరికింది. ఆ ఆదోని లైబ్రరీలో ఉండే లైబ్రేరియన్ మా స్టాఫ్ వాళ్ళ బ్రదరే. అందుకని ఆయనతో మెల్లిగా మాట్లాడి చెప్తే, పర్వాలేదండి మీరు తీసుకోండి, మాకు ఒక సిస్టమ్ ఉంది, పుస్తకం లాస్ట్ అయితే దాని డబ్బులు కడితే సరిపోతుంది అన్నారు. అప్పుడు ఆ 3.5-4 రూపాయలు వాళ్ళ బుక్ ప్రైస్ ప్రకారం కట్టేసి ఆ వాల్యుబుల్ బుక్ తెచ్చుకున్నాను. ఈ రోజుకి నా దగ్గర ఉంది. అది 1968 ఎడిషన్ ఇప్పటికీ ఉంది. ఎంతో మంచి. నేను అదృష్టం ఏంటంటే, నేనే యాక్చువల్గా ట్రాన్స్లేట్ చేద్దాం అనుకున్న తర్వాత రోజుల్లో, బట్ శాంతకుమారి గారు చేశారు, శాంత సుందరి గారు చాలా చక్కగా చేశారు. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ బుక్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ లో తెలుగులో. అందుకని డెఫినెట్ గా పుస్తకాలు ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి. నేను చాలా యాక్చువల్గా నేను ఇది ఇస్తే 1989లో నేను ఆదోన్లో తీసుకుని, మా కస్టమర్స్ లో ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఈజ్ ఏ బిజినెస్ లో బాగా పెద్ద ఆయన. ఆయనకి ఇచ్చి ఒకసారి చదవండి అని చెప్తే ఆయన చదివి, పతంజలి గారు నాకు ఒక 20 కాపీలు కావాలండి అన్నాడు. ఇది 20 కాపీలు ఏమిటయ్యా అంటే, మా సేల్స్ మెన్ అందరి చేత నేను చదివించాలండి, అందుకని చెప్పి నాకు కావాలంటే. ఆ రోజుల్లో లేవు, అసలు పుస్తకమే లేదు. ఒకటే నేను అతి కష్టం మీద తెచ్చుకున్నానని నేను ఇవ్వలేదు అప్పుడు, తర్వాత ఇచ్చేసాను. సో అఫ్ కోర్స్ ఆ తర్వాత మెల్లిగా మిగతా ఇవన్నీ చదివాము. లిటరేచర్ లో చదువుకోవడం, పర్టికులర్ గా విత్ స్పెషల్ దిస్ వన్ ఆన్ బయోగ్రఫీస్ చదివాను నేను. అందుకని చెప్పి ఆ బయోగ్రఫీస్ లో మనకి ఈయన ఉన్నాయి కదా, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కానీ, దువ్వూరు వెంకటరమణ శాస్త్రి గారి రమణీయం కానీ, ఇటువంటివన్నీ నేను ఇది చేసుకుని వచ్చాను అన్ని. ఇంకొకటి ఈ మధ్య కాలంలో చదివిన వాటిల్లో వనమాలి అని చెప్పి విభూతి భూషణ్ బందోపాధ్యాయది, ఆయన తెలుసు కదా, అది అపరాజిత, అపూర్వ సంసార సినిమాలు ట్రయాలజీ అంటే అప్పుడు ట్రయాలజీ అదంతా చేసిన ఆయన రాసిన ఒక పుస్తకం ఉంది. ఎందుకు అది చాలా బాగా నన్ను ఇది చేసింది అనమాట. ఎందుకంటే ఏముండదు దాంట్లో, కథ ఏమీ లేదు. కలకత్తా నుంచి ఒక యువకుడు ఏమీ లేక చాలా పూర్ స్టేట్ లో ఉంటే, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఎస్టేట్ ఉంటే అస్సాంలో, అక్కడికి వెళ్ళి ఉండొచ్చు, తిండికి డోకా లేదని చెప్పి చెబితే వెళ్తాడు.
అక్కడ ఎస్టేట్ మేనేజర్ గాను ఎస్టేట్ సూపర్వైజర్ గాను అక్కడ ఉండి ఆ అడవిని వర్ణించాడు. అసలు రకరకాల సీజన్స్ లో మన కళ్ళ ముందరే అడవి ఎట్లా మారుతూ ఉంటుంది, రూపాలు ఎట్లా మారుతూ ఉంటాయి, ఏమిటి, ఇంకేముండదు, అడవి వర్ణన. బట్ చాలా గొప్ప ఇది అంటే ఇంప్రెస్ అయిన పుస్తకాలు అని చెప్తున్నాం కదా. అట్లాగే విశ్వనాథ సత్యనారాయణ గారి చంద్రగుప్తుని స్వప్నం ఒకటి చదివాను నేను. దాంట్లో ఉన్న ప్లాట్ కానీ ఆ డెవలప్మెంట్ ఆఫ్ ప్లాట్ కానీ అవి చాలా గొప్పగా ఉన్నాయి. సో ముఖ్యంగా ఐ కెన్ సే వోట్సేఫ్ అండ్ సే డేల్ కార్నీస్ తెలుగులో వచ్చిన పుస్తకాలు, అది కూడా చెప్తున్నాను తెలుగులో, స్నేహమాధుర్యం, మనోవికాసం, ఆత్మస్థైర్యం, ఈ 3 పుస్తకాలు హెల్ప్డ్ మీ అ లాట్. ఓకే, థ్యాంక్ యూ. Thank you, sir. It reminds me a stark similarity. రఘుకుమార్ కూడా ఆ పుస్తకంతో చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు, ప్రాక్టీస్ లో పెట్టాడు చాలా కాలం. ఇట్ ఈస్ ఎ గుడ్ సిమిలారిటీ. డాక్టర్ రఘుకుమార్ ఆ బుక్ లో, ఆ ఇంగ్లీష్ బుక్ లో ఏ పేజీలో ఏది ఉందో కూడా చెప్పగలడు. అంత ఎమోషన్ తో చదివాడు, అంత ఇంటెన్సిటీతో చదివాడు. నెక్స్ట్ స్వర్ణలత గారు మాట్లాడతామని ఎవరు అన్నారండి? మధుసూదన్ రావు గారు ఎవరు? మధుసూదన్ రావు గారు అన్నారు. సుధీమతి గారు పెద్ద ఆవిడని కూడా నేను అడిగాను. నేను ఇప్పుడే జాయిన్ అయ్యానండి, మీకు టైం ఉన్నప్పుడు ఉంటే మాట్లాడతానండి. మధుసూదన్ రావు. అలాగే సార్. ఒక ప్రకాష్ సుధీమతి గారు పెద్ద ఆవిడ. నో ప్రాబ్లం. నాకు ఎలాగో పేరు వచ్చింది కదా బొమ్మరిల్లు ఫాదర్ అని, కొంచెం స్పేసింగ్ గురించి. సుధీమతి గారు మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా మంచి డిస్కషన్ లాగా పెట్టారు. కానీ చాలా పుస్తకాలు చదివాం, కానీ ఫస్ట్ నేను చిన్నతనంలో చాలా చిన్నప్పుడు చదివింది హ్యాపీ ప్రిన్స్, ఆస్కార్ వైల్డ్ హ్యాపీ ప్రిన్స్. అది తెలుగులో ట్రాన్స్లేషన్ చదివాను. నన్ను ఎన్నిసార్లు చదివాను అనేది నాకు లెక్కలేదు. ఇంచుమించు రోజు ఒకసారి చదివేదాన్నేమో అన్నట్టుగా. ఇప్పటికీ కూడా నేను తర్వాత ఇంగ్లీష్లో చదివాను, పిల్లలకి పాఠాల్లో చెప్పినప్పుడు చదివాను. చదివినప్పుడల్లా కళ్ళమని నీళ్ళు వస్తాయి. ఇప్పటికీ కూడా తలుచుకుంటే కళ్ళమని నీళ్ళు వస్తాయి. ఆ గివింగ్ లో ఉన్నటువంటి ప్లెజర్, అది అంటే నేను అన్ని ఏదో ఇచ్చేస్తానని కాదు, కానీ ఏ చిన్న ఇది ఇవ్వగలిగినా కూడా ఆనందించే మనస్తత్వం నాకు వచ్చింది ఆ హ్యాపీ ప్రిన్స్ స్టోరీ వల్ల. అది మా నాన్నగారి ఫ్రెండ్ ఒక ఆయన పబ్లిషర్ ఉండేవారు, ఆయన ట్రాన్స్లేట్ చేయించి చింతాదిక్షితులు గారి చేత ట్రాన్స్లేట్ చేయించి ఆ పుస్తకం నాకు ఒకసారి వచ్చి అటుగా ఇచ్చారు. చాలా చాలా సార్లు చదివి ఇంప్రెస్ అయింది. అలాగే ఆ గివింగ్ అనే కాన్సెప్ట్ కి మనది వదులుకున్న ఏదైనా చేయడంలో ఎంతో ఆనందం ఉంది అనడానికి ట్యాగోర్ కాబూలీవాలా స్టోరీ నన్ను చిన్నప్పుడు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఆ తర్వాత మా నాన్నగారి లైబ్రరీలో శ్రీపాద వారి ఇల్లు పట్టిన విధవాడపడుచు అని ఒక చిన్న నవల ఉండేది. అది కూడా ఎన్నిసార్లు చేశాను, ఎన్నిసార్లు చదివానో గుర్తులేదు నాకు. అది నన్ను చాలా ఆలోచింప చేసినటువంటి నవల. ఎదుగుతున్న కొద్దీ అది గుర్తొచ్చినప్పుడల్లా రిలేషన్షిప్స్ ఎందుకు ఇలా ఉంది, ఎందుకు కోపాలు వస్తాయి, ఎందుకు సఫరింగ్ ఉంది, ఎందుకు ఆడవాళ్ళకి ముఖ్యంగా ఆడపడుచులకి వాళ్ళకి పడదు అనేది నన్ను చాలా ఆలోచింపజేసింది. దానివల్ల నాకు లైఫ్లో జరిగిన ప్రయోజనం ఏంటంటే, నేను మా వదినలతోటి నేను రిలేషన్షిప్ మెయింటైన్ చేయడంలో చాలా సక్సెస్ఫుల్ అయ్యాను. వాళ్ళని అర్థం చేసుకోవడానికి వాళ్ళు వదిన గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మేము ఇప్పటికీ కూడా మేము చాలా ఫ్రెండ్లీగా ఒక వదిన ఆడపడుచులకు కాకుండా అక్క చెల్లెళ్ళలాగా ఉన్నాము. అంటే నేను చిన్నప్పుడు చదివిన ఆ పుస్తకం ఒక కారణం అనిపిస్తుంది. ఆ తర్వాత పెద్ద అవుతున్న కొద్దీ చాలానే చదివాము, కానీ
బాగా నచ్చిన పుస్తకాలు సోమర్సెట్ మామ్, ర్యాండ్, అట్లాస్ ష్రగ్డ్, ఇవి బాగా నచ్చాయి. ఈ మధ్య రీసెంట్ గా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎదురుగుండా పుస్తకం ఉంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథల పుస్తకం తీసి అందులోంచి మార్గదర్శి అని ఒక కథ చదివాను. ఆ స్టైల్ నాకు ఎంత బాగా నచ్చింది అంటే అసలు ఎవరన్నా దొరుకుతారా చదివి వినిపిద్దాము అని ఎదురు చూస్తున్నాను. చాలా పేజీలు కథ, పెద్ద లాంగ్ కథ, 50-60 పేజీల కథ. ఒకే వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా, ఉద్యోగాల కోసం వెళ్ళొద్దు, మీ అంతటి మీరు ఏదైనా చేసుకోండి అని చెప్పిన కథ. చాలా చాలా మంచి, మళ్ళీ చదివి నేను చాలా ఆనందించాను. ఇప్పుడు రీసెంట్ గా ఒక వారం 10 రోజుల క్రితం చదివింది అది. అలాగే వ్యక్తులు అంటే నాకు బాగా అడ్మైర్ చేసిన వ్యక్తి డాక్టర్ ఏఎస్ రావు గారండి. ఈసీఐఎల్ ఫౌండరు. ఆయన వారు మా నాన్నగారి ఫ్రెండ్. అంటే నేను చిన్నప్పుడు పర్సనల్ గా కలవలేదు, కానీ ఆయన గురించి విని, ఆయన చేసిన పనులు విని చాలా ఇంప్రెస్ అయ్యాను. అప్పుడు మాకు ఉన్న అట్మాస్ఫియర్ కూడా ఎలా ఉండేదంటే, దేశం కోసం ఏం చేయాలి అని ఆలోచించేవాళ్ళు మా చుట్టూ ఉండేవాళ్ళు. కాబట్టి మేమేం చేసుకున్నాము, మేమేం మెడలు కట్టుకున్నాము అనేది అసలు తెలియదు నాకు చిన్నప్పుడు. వాళ్ళు ఎంతో మంది జీవితాలని నిలబెట్టిన వాళ్ళు. ఇప్పుడు ఆలోచిస్తే నాకేమనిపిస్తుందంటే, ఎంత అవకాశాలు లేకపోయినా చదువుకుని వాళ్ళు ఎంతో చేయగలిగారు కదా. ఇప్పుడు వాళ్ళు ఎంతో చదువుకుంటున్నారు, వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ, అవకాశాలు ఉన్నాయి. బట్ దే ఆర్ నాట్ హ్యాపీ అండ్ దే ఆర్ ఆల్వేస్ ఇన్ ఏ వరీ అబౌట్ టుమారో. రేపు ఏమవుతుందో, ఈ ఉద్యోగాలు ఉంటాయో ఉండవో, రేపు ప్రపంచం మారిపోతుందేమో, నేను బతికి ఇంకో నలుగురిని బతికిస్తాము అనే మనస్తత్వాలు నాకు ఇప్పుడు జనరేషన్ లో కనిపించట్లేదు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అది నాకు చాలా ఆలోచింపజేస్తున్న విషయం. ఎందుకు ఇలా ఉన్నారు? ఏమీ లేని రోజుల్లోనే ఆనందంగా ఉండి ఉన్నదేదో పంచుకున్నాం కదా. ఇప్పుడు మేడలు కట్టుకుంటున్నారు, బ్యాంక్ బ్యాలెన్స్లు మెయింటైన్ చేస్తున్నారు, కానీ టెన్షన్లోనే ఉంటున్నారు. స్టాక్స్ ఫెయిల్ అయిపోతాయేమో అని టెన్షను, హౌస్ ప్రాపర్టీ పడిపోతుందేమో అని టెన్షను, ఉద్యోగం పోతుందేమో అని టెన్షను. ఇది ఎందుకు అనేది నేను ఇప్పుడు ఆలోచిస్తున్న విషయం. ఎవరైనా దానికి మనం ఏం చేయగలము అనేది ఏదైనా సమాధానం చెప్పగలిగితే బాగుండు అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా పుస్తకాలు చదివాం, కానీ ఏ పుస్తకం చదువుతానో ఆనందిస్తాను నేను. ఏ క్యారెక్టర్ ఎనాలిసిస్ నా ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఏ చదివినా సరే నేను ఐ విల్ సపోర్ట్ ఈవెన్. అంటే సపోర్ట్ అంటే ఏ సర్కమ్స్టెన్సెస్ లో చేశారు కదా ఆ పని, ఒక మంచి పని చెడ్డ పని అని కాకుండా ఈ అట్మాస్ఫియర్ ఎంత ప్రభావితం చేస్తుంది, మనిషి చేత ఎన్ని తప్పుడు పనులు కూడా చేయిస్తుంది అని ఆ సర్కమ్స్టెన్సెస్ ని అర్థం చేసుకుంటే మనం మనిషిని అర్థం చేసుకోవడం సులువు అనిపిస్తుంది నాకు. అది తెలియకుండా ఊరికే మాట్లాడిన మాట ఒకటి వినో, చేసిన చేత ఒకటి వినో జడ్జిమెంట్ ఫీల్ అవ్వకుండా బ్యాక్గ్రౌండ్ తెలుసుకోగలిగితే ప్రపంచం అంతా అందరూ మంచి వాళ్ళే అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రకాష్, మీరు అన్మ్యూట్ అవ్వాలి. నువ్వు నీ ఆల్గారిథం ప్రకారం పిలిచేసేయి. అయితే మధుసూదన్ గారు దేవినేని సార్ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. సార్ ప్లీజ్. ఏం పర్వాలేదండి. అందరికీ నమస్కారం అండి. నమస్తే. మంచి సబ్జెక్ట్ ఎన్నుకున్నారు. కానీ ప్రతిసారి ఒక 5-10 నిమిషాలు ఒక మంచి పుస్తకాన్ని ఎవరో ఒకళ్ళు ప్రతి వారం ఒకళ్ళే కనుక ఇంట్రడ్యూస్ చేస్తే కూడా బాగుంటుందని నాకు ఉందండి. సో దట్ మనకు కావాలంటే చదవచ్చు అండి. నన్ను చిన్నప్పుడు నేను పియూసీ తప్పి ఖాళీగా ఉన్నప్పుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ ఆత్మకథ నా చేతికి ఏదో విధంగా యాక్సిడెంటల్గా వచ్చిందండి. అది నన్ను చాలా ప్రభావితం చేసిందండి. ఆ పుస్తకం నా జీవితాన్ని మార్చింది అనమాట.
ఆయనే కన్నా చదవకపోతే నేను మారేవాడిని కాదు. అదేవిధంగా కాలేజీలో చేరిన తర్వాత ఆదివిష్ణు గారి మనిషి మిథ్య చదివానండి. అది నా జీవితానికి ఒక బాటలు వేసింది అనమాట అండి. ఎట్లా ఫ్రెండ్స్ అంటే ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఇది చేయాలి. మీరు ఎంతమంది చదివారో నాకు తెలియదు. ఆయన రాసిన పుస్తకాల్లో అద్భుతమైన పుస్తకం అదొకటి, మనిషి మిథ్య బై ఆదివిష్ణు. ఈ రీసెంట్ గా చనిపోయారు ఆయన. నేను ఈ మధ్యన చదవడానికి ప్రయత్నం చేశాను, చదవలేకపోయా. ఆ రోజుల్లో నేను బాగా ఎంజాయ్ చేసి నా జీవితానికి బాటలు ఏర్పరచుకోవడానికి ఈ 2 పుస్తకాలు బాగా పనికొచ్చినాయండి. మనం ఈ మధ్యన చదవటం హ్యాబిట్ తగ్గిందండి, కొంత తగ్గలేదని కాదు, కానీ ఓవరాల్ గా పెరిగారు. కానీ ఓవరాల్ గా మన పర్సంటేజ్ వైజ్ తగ్గింది. కానీ మన పిల్లల్ని, మన గ్రాండ్ చిల్డ్రన్ ని కూడా మనకి వాళ్ళకి కథలు చెప్పి చదివించి ఆ విధంగా చేయాలనేది మాత్రం నా అభిప్రాయం అండి. మా గ్రాండ్ డాటర్స్ ఉన్నారు, మా అమ్మాయి, వాళ్ళు రోజు పుస్తకం చదువుతారు. 3 పుస్తకాలు తెచ్చుకుంటారు వాళ్ళే, ఏదో పుస్తకం వాళ్ళ ఇష్టం వచ్చింది. వాళ్ళు ఆ లాంగ్వేజ్ అంటే అక్షరాలు గుర్తుపడతారు. చదవకుండానే వర్డ్స్ అన్ని కూడా వీళ్ళు ఎట్లా చదువుతారు అది చదివేయటం మొదలు పెట్టేశారు వాళ్ళు. ఎక్కడన్నా వర్డ్ అంటే చూపిస్తారు కానీ బట్ దే కాంట్ రీడ్ బై దెమ్సెల్వ్స్. రీడ్ అంటే అసలు అది మామూలుగా చదవలేరు. కానీ బట్ దే కెన్ రీడ్ ది బుక్ బికాస్ ఆఫ్ ది ఎవ్రీడే మినిమం 3 బుక్స్. చిన్న బుక్స్ అండి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ US లో. నేను ఇప్పుడు మెక్సికో సిటీలో ఉన్నానండి. ఇప్పుడు నేను మొన్న ఫస్ట్ వచ్చాను, 8th వరకు ఇక్కడ ఉంటాను. ఇక్కడ మెక్సికోలో ఎవ్రీథింగ్ ఈ స్పానిష్ అండి. 99.9% ఈవెన్ బోర్డులు కానీ ఏది కానీ ఉండవు. ఎక్కువ మంది మాట్లాడతారు. హోటల్స్ లో వాటిలో మాత్రం కొద్దిగా బ్రోకెన్ ఇంగ్లీష్ మాట్లాడతారు, అండర్స్టాండ్ చేసుకుంటారు, ఇది ఉంటుంది. కానీ అసలు ఎవ్రీథింగ్ ఈజ్ ఇంగ్లీష్. బట్ ద కంట్రీ హ్యాస్ ప్రోగ్రెస్ మచ్ బెటర్ దాన్ అస్. అంటే అలా హిస్టారికల్ గా చూస్తే అన్ని వాళ్ళ బుక్స్ చూస్తే నేను అక్కడ గాంధీ బుక్ షాప్ అని ఉన్నాయండి. 30 or 40 బ్రాంచెస్ ఉన్నాయి. దాని పేరు గాంధీ బుక్ షాప్ అని పెట్టారు. అసలు అక్కడ అన్ని 99 అసలు ఆ బుక్స్ కూడా చూస్తే మనకి కళ్ళు తిరిగిపోతాయి. ఎంత వాల్యూమ్స్, ఇంతమంది దీని మంచి బుక్స్ ఎట్లా ప్రొడ్యూస్ చేసుకున్నారా ఈ విధంగా, అంటే వాళ్ళ హిస్టరీ ఉందనిపించింది అనమాట అండి. మనం అందరం చేయాల్సింది ఏంటంటే, అంటే నా అభిప్రాయం అయితే చెప్తున్నాను, అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన పని లేదు. మనం పిల్లల్ని ఎంకరేజ్ చేయాలండి. వాళ్ళు ఫ్యూచర్, వాళ్ళు చదివితే ఇందాక నా ముందు మాట్లాడిన వారు చెప్పారు ఏమని, వాళ్ళు ఇది పుస్తకాలు మనకి ఏంటంటే ఇటువంటి సొల్యూషన్ చాలా ప్రొవైడ్ చేస్తాయి అనేది నా ఉద్దేశం అండి. నేను మహాత్మా గాంధీ బయోగ్రఫీ చిన్నప్పుడు చదవలేదండి. నేను ప్రతి వాళ్ళు అదే కనుక చదివితే అసలు మనకి జీవితం ఇది వెరీ క్లియర్ గా కనిపిస్తుంది అని ఇప్పటికి కనిపిస్తుంది. ఆయన 1937లో అది కంప్లీట్ చేశారు. ఇప్పటికి అది మోస్ట్ రెడ్ బుక్ ఇన్ ది వరల్డ్ అంటే అండి, భగవద్గీత తర్వాత. హీఈస్ ఎ గ్రేట్ లీడర్, హీఈస్ ఎ ఇన్ఫ్లుయెన్సర్. మనం అటువంటి అన్ని మనం మర్చిపోయాం. అది నాకు రీసెంట్ గా నేను పుస్తకం పబ్లిష్ చేశాను 2001లో, చదువు తీర్చిన జీవితం. మన రవికుమార్ గారు కూడా పంపించినట్టు గుర్తు, అది చదివారో లేదో నాకు తెలియదు. మనకి అసలు ఆవిడ ఒక ఇంటర్మీడియట్ అప్పుడు పెళ్ళయి తర్వాత డిగ్రీ చదివి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి, టీచర్ గా చేసి జీవితాన్ని ఏ విధంగా తీర్చుకోవచ్చు, హస్బెండ్ చిన్న ఉద్యోగంలో ఉండే కూడా చేస్తే ఎంత అద్భుతం అనిపించిందండి. ప్రతి స్త్రీ ప్రతి టీచరు చదవాలని నా ఉద్దేశం అండి ఆ బుక్. ఇంకో పుస్తకం నేను ఇంకోటి మెన్షన్ చేస్తానండి తెలుగులో, పగటి కళ. ఐ డోంట్ నో ఎంతమంది విన్నారో నాకు తెలియదు. గిజుబాయ్ అని ఆయన గుజరాతీ అండి. 1930లో రాశాయండి ఆ బుక్. ఆయన ఎడ్యుకేషన్ ఎక్స్పెరిమెంట్ చేసి, అది ఎంత ఒక 40, 50, 60 హైదరాబాద్ బుక్ ట్రస్ట్ లో దొరుకుతుందండి. అద్భుతమైన పుస్తకం. మీరు ప్రతి వాళ్ళు చదవాలి. పిల్లలు, గ్రాండ్ చిల్డ్రన్ ఉండాలి, ఎవరైనా సరే చదవాల్సిన పుస్తకం అండి. మీరు ఆ పుస్తకాన్ని కూడా ఒకటి చదవమని నా కోరిక. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ హైదరాబాద్ లో దొరుకుతుంది. అది ప్రింట్ గొప్పగా ఉండదు కానీ మ్యాటర్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి. ప్రతి స్కూల్లోనూ ఉంది కానీ టీచర్ చాలా మంది చదవాల. ఆ పుస్తకం కూడా ఒకటి చదివించగలిగితే బాగుంటుంది. నేను ఫైనల్ గా ఒక ఇంగ్లీష్ బుక్ గురించి చెబుతానండి. ది క్రియేటింగ్ ది గుడ్ లైఫ్ అని ఒక యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా ప్రొఫెసర్, క్రియేటింగ్ ది గుడ్ లైఫ్. ఆయన పేరు జిమ్ టూల్ అండి. ఆయన రాశాడు అసలు అరిస్టాటిల్ ఫిలాసఫీ మీద మనిషికి ఎంత డబ్బులు అవసరం ఏంటని చాలా అద్భుతంగా రాశాడు. మీరే కనుక ఏమాత్రం యాక్సెస్ ఉండగా చదవండి. నేను ఇంకోసారి నెక్స్ట్ మీటింగ్ లో ఒక పుస్తకాన్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తా. నేను ఫ్రెండ్కి చెప్పా, ఆయన వెటర్నరీ డాక్టర్ గన్నవరంలో. ఆయన చదివి నిన్న ఫోన్ చేశారు, నేను మీతో ఎప్పుడు మాట్లాడినా ఇదిగా ఉంది, ఎప్పుడు మాట్లాడమంటారు. అంత అద్భుతంగా ఉంది, ప్రతి వాళ్ళు చదవాల్సిన పుస్తకం. ఆ పుస్తకాన్ని గురించి ఇప్పుడు టైటిల్ కూడా నాకు ఇమీడియట్ గా గుర్తు రాలేదు. నేను అది కూడా చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ. నేను లేట్ గా జాయిన్ అయ్యా, ఎప్పుడే జస్ట్ ఐ గాట్ అప్ లేట్ అండ్ వెంట్ బాట్ కాఫీ, దాంతో లేట్ అయింది, అందుకని లేట్ గా జాయిన్. థ్యాంక్ యూ రవికుమార్ గారు, థ్యాంక్ యూ పార్టిసిపెంట్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముక్తేశ్వరరావు గారు. రవి గారు విజిబుల్ అండి? విజిబుల్
కనిపిస్తున్నారు, వినిపిస్తున్నారు అంటే కవి. Yeah. నేను కూడా ఇంతకు ముందే సుధీమతి గారు మాట్లాడటానికి ముందు మన ఆయన ఎవరు మాట్లాడారు, పతంజలి గారు మాట్లాడుతున్నప్పుడు, పతంజలి గారు చివరిగా మాట్లాడుతున్నప్పుడు నేను జాయిన్ అయ్యానండి. నేను క్విక్ గా అసలు అంటే ఇది నాకు ఈ ప్రశ్న ఒక 40-50 ఏళ్ల కిందట కనుక అడిగి ఉన్నట్టయితే బహుశా నీకు ఇష్టమైన పుస్తకాలు, నిన్ను ప్రభావితం చేసిన పుస్తకాలు చెప్పమంటే ఖచ్చితంగా శ్రీశ్రీ గారి మహాప్రస్థానం చెప్పి ఉండేవాడిని. అలాగే తిలక్ గారిది అమృతం కురిసిన రాత్రి చెప్పి ఉండేవాడిని. అలాగే అదే సమయంలో నీకు ఇష్టమైన ప్రాచీన కవి అంటే తిక్కన గారిని గురించి చెప్పి ఉండేవాడిని, శ్రీనాథుడి గురించి చెప్పి ఉండేవాడిని. కానీ ఇప్పుడు నాకు ఇమీడియట్ గా నా మనసు మీద చాలా కాలంగా పనిచేసినటువంటి అంశాలని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. దీంట్లో మొట్టమొదట ఇవాళ మాట్లాడుతూ గిజుబాయి గురించి మధుసూదనరావు గారు మాట్లాడారు. గిజుబాయి గారిది ఇంకొక పుస్తకం నాకు బాగా నచ్చింది, పగటికల కూడా నేను పడి చదివా. దాంట్లో ఏమవుతుందంటే పిల్లలతో ఉంటూ పిల్లల్ని గొప్పగా తీర్చిదిద్దటం ఎలా, పిల్లలకి స్కూల్ అంటే భయం పోవడం ఎలా అన్న దాని మీద చాలా ఎలాబొరేట్ గా డిస్కస్ చేస్తారు. చాలా గొప్ప పుస్తకం. అలాగే ఆయనది గిజుబాయి గారు రాసిన ఇంకొక పుస్తకం నాకు బాగా ఇష్టమైంది, నేను ఎక్కువ మందికి గిఫ్ట్ గా ఇచ్చింది, తల్లిదండ్రుల తలనొప్పి అనేటటువంటి, పిల్లల తల్లిదండ్రుల తలనొప్పి అనేటటువంటి పుస్తకం. ఆ పుస్తకం కూడా నన్ను చాలా కదిలింపజేస్తుంది అనమాట. అంటే ఆ పుస్తకంలో ఏమవుతుందంటే పెద్దవాళ్ళు ఒక స్థాయిలో ఒక రకంగా ఆలోచిస్తుంటారు, పిల్లలు ఇంకో స్థాయిలో ఇంకోటి ఆలోచిస్తుంటారు. ఉదాహరణకి మనం ఇంట్లో కూర్చున్నప్పుడు పిల్లలు ఏదైనా కిటికీ ఎక్కడమో లేకపోతే దేన్నన్నా గోడను ఎక్కడమో ఏదో ట్రై చేస్తుంటే వాడు పడతాడు రా, కాళ్ళు ఎరగొట్టుకుంటావు, చస్తావు, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతుంటారు. అలా లేకుండా ఆ పిల్లలు వాళ్ళేమనుకుంటున్నారు ఆ టైంలో, మనం దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి అనేది. అలాగే మనకు ఏదైనా పిల్లలు ఏదైనా నీళ్లలో ఏదైనా కలుపుకుని తాగడానికి పంచదార, నిమ్మకాయ కోసుకోవడం, కలుపుకోవడం, ఇట్లాంటివి ప్రతిదాన్ని తెచ్చుకోవడం, కలుపుకోవడం చేయడానికి మనం వాళ్ళని చేయనివ్వం, మనమే చేయడానికి చేస్తాం అన్నమాట ప్రయత్నం. అవి చేయకూడదు అనేది దాంట్లో చెప్పినటువంటి సందేశం. అది నాకు బాగా నచ్చిన పుస్తకాల్లో అది మధుసూదనరావు గారు గుర్తు చేసినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ, నాకు ఈ మధ్య కాలంలో బాగా గుర్తుండి చాలా సందర్భాల్లో నేను ప్రస్తావిస్తున్నటువంటిది ఏమిటంటే, ఎప్పుడున్నా వీలున్నప్పుడు మాట్లాడుకుందాము దాని గురించి. మీరు మన సిఎస్డిలో కూడా ప్రస్తావిద్దాం. మనకి కాళిదాసు రాసినటువంటి అభిజ్ఞాన శాకుంతలం నాకు ఈ మధ్య చాలా ఎక్కువ నాకు గుర్తొస్తుంది. ఎందుకంటే దాంట్లో కాళిదాసు రాసింది అభిజ్ఞాన శాకుంతలంలో ఒక ప్రేమ కథ, శకుంతల దుష్యంతుల మధ్య జరిగినటువంటి ప్రేమ కథ అన్నట్లు చెప్తూ ఉంటారు. కానీ దాంట్లో ఇంకా లోతుకు వెళ్ళినప్పుడు అది రెండు ప్రపంచాల మధ్య జరిగినటువంటి ఇది, జీవితానికి ప్రేమకి ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి చెప్పినటువంటి కథ, ప్రకృతికి జీవితానికి సమాజానికి ఉన్న సంబంధాన్ని గురించి చెప్పిన కథ, ఇన్నిటి నేపథ్యాల మీద చెప్పినటువంటి కథ. దాంట్లో ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను స్ట్రైట్ గా. ఏమిటంటే మనకి శకుంతల పెరిగింది ఆశ్రమ వాతావరణం. ఆశ్రమంలో మునులు, హోమాలు, లేకపోతే నిత్య జీవితంలో ఏమి అబద్ధం ఆడాల్సినటువంటి, లౌక్యం ప్రదర్శించాల్సిన, స్వార్థ ప్రయోజనాలు లేనటువంటి ఒక నిష్కల్మషమైన ఒక ప్రపంచం ఆశ్రమాల్లో. దీనికి ఇదంతా కూడా ఒక అడవుల మధ్య, జంతువుల మధ్య, పూలతో అక్కడ ఉన్నటువంటి అడవుల్లో ఉన్నటువంటి లతా తరులు, ఇట్లాంటి అన్నిటి మధ్య ఉన్నటువంటి ఒక వాతావరణం ఒకటైతే, వాటి మధ్య సహజంగా పెరిగినటువంటి శకుంతల అయితే రాజు, రాజరికం, రాజనీతి, దీంతో పాటు ఒక లౌక్యము, ప్రపంచంలో ఒకళ్ళని ఒకళ్ళు గెలవడానికి మనుషులు చేసేటటువంటి ప్రయత్నంతో ఉండేటటువంటి సమాజాన్ని పరిపాలించేటటువంటి రాజు, అతని మధ్య, వీళ్ళిద్దరి మధ్య రెండు ప్రపంచాలు. ఈ రెండు ప్రపంచాలు కలిసినప్పుడు వీటి మధ్య ప్రేమ అనే బంధంతో మనం డిస్కస్ చేసినప్పుడు, ప్రేమని బ్యాక్ డ్రాప్ గా పెట్టుకుని డిస్కస్ చేసినప్పుడు ఎలాంటిది వస్తుంది అన్న దాని మీద చెప్పడం వల్ల చాలా ప్రపంచవ్యాప్తంగా కూడా జోన్స్ ట్రాన్స్లేషన్ తర్వాత చాలా మంది దాన్ని పడి చదవడం మొదలుపెట్టారు. అంటే ఈ పర్స్పెక్టివ్ ఎక్కడా కూడా
ప్రపంచ సాహిత్యంలో అరుదుగా కనిపించేది. ఆ తర్వాత చాలా వచ్చినాయి కానీ అంతకు ముందు మాత్రం కొన్ని వందల సంవత్సరాల కిందట, కనీసం 1400 సంవత్సరాల కిందట, 1500 సంవత్సరాల కిందట ఇలాంటిది మనం ఊహించలేము. ముఖ్యంగా ఆ దానికి బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఈ కథ ఇది ఒకటి. ఇలాగే దీన్ని చదువుతున్నప్పుడే కాదంబరి అనేటటువంటి సంస్కృత కావ్యం కూడా చూశాను. కాదంబరిలో కూడా ఏంటంటే అసలు ఒక ప్రేమికుల ప్రపంచాన్ని గురించి మాత్రమే మాట్లాడుతున్నది. అంటే మొత్తము హిమాలయాలు, నదీ నదాలు, వాటి మధ్య ప్రేమ కోసం తప్పిస్తున్నటువంటి ప్రేమ జీవులు, వాటికి సంబంధించి మొత్తం అంతా సెట్టింగ్ అంతా దాని మీద మాట్లాడిపోతూ ఉంటుంది. అది ఒకటి నాకు బాగా ఈ మధ్య కాలంలో నేను గుర్తు చేసుకుంటున్నాను. అలాగే నాకు బాగా మనసు మీద ముద్రించినటువంటి ప్రభావం చూపినటువంటి ఇంకొక ఇదేమిటంటే పిగ్మాలియన్ అని జార్జ్ బెర్నార్డ్ షా రాసినటువంటి నాటకం. నేను దీనిని చాలా సార్లు పడి చదివా. ఏమిటంటే పిగ్మాలియన్ నాటకంలో కథ మొత్తం ఇతివృత్తం అంతా కూడా చాలా చిన్న థ్రెడ్. అది ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ మనము కల్చర్ ని, సివిలైజేషన్ అని మనం ప్రపంచంలో ఆడంబరంగా చెప్పుకుంటున్నది, మా రేస్ గొప్పది, లేకపోతే మా ప్రజలు గొప్పవాళ్ళు, లేకపోతే మా వాళ్ళందరూ గొప్పవాళ్ళు అని మనం ప్రకటించుకుంటున్నప్పుడు ఇంగ్లీష్ ఎలైట్ లో వాళ్ళకి భాషతోనూ మేనర్స్ తోనూ కనపడుతున్నటువంటి బాహ్యమైన ఆచారాలు, సంప్రదాయాలను మాత్రమే డిమాన్స్ట్రేట్ చేసుకుంటూ చూపిస్తున్నటువంటి దానిని అది తప్పు అని నిరూపించడానికి ఒక పూలమ్ముకునే ఒక అమ్మాయిని తీసుకొచ్చి, పూలమ్మే అమ్మాయిని అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడించి, అమ్మాయికి ఫొనెటిక్స్ నేర్పించి, ఆ అమ్మాయిని చాలా ఎలైట్ క్లాస్ గాను, హై క్లాస్ గాను చూపించి, ఆ అమ్మాయిని చేపట్టుకోవడానికి బోలెడంత మంది వరులు రావడం, ప్రయత్నం చేయడము, ఇదంతా కథ అంతా ఇలా నడుస్తుంటుంది అనమాట. అంటే మనము సంస్కృతి, నాగరికత అని మనం ఏమనుకుంటున్నామో వాటిలో ఉన్న డొల్లతనము నీ గురించి ఈ నాటకం డిస్కస్ చేస్తుంది. అలాగే ఇంకా రావిశాస్త్రి గారి రచనలు కూడా నాకు తిరిగి చదువుకున్నది ఏమిటంటే న్యాయం ఎక్కడ అనుకుంటాను కథ పేరు. తర్వాత రమణ గారి కథల్లో ఈ మధ్యకాలంలో బాగా నచ్చింది ధనలక్ష్మి అనేటటువంటి కథ. ఇవి అంటే ఇది బహుశా మధుసూదన్ గారు చెప్పినట్టు ఎప్పుడైనా ఒక రోజల్లా, అంటే ముఖ్యంగా మన సిఎస్డి సమయం ఒకటి దానికి కేటాయించి ఇస్తే మొత్తం మనం కొంత చెప్తే బాగుంటుంది అని నాకు కూడా అనిపిస్తుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వర్ణలత గారు, సార్ నేను లాస్ట్ లో మాట్లాడతానండి. లాస్ట్ లో మాట్లాడు. సార్ రఘుకుమార్ గారు 2 నిమిషాలు మాట్లాడినా? మాట్లాడండి ప్లీజ్. నాకు ఇది పెట్టడం రాదు, నేను స్పీకర్ లో మాట్లాడతాను. అంటే మనం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసిన నవలలు అనుకున్నప్పుడు మనం అంటే లైఫ్ లో ఉదాహరణకి సిటడల్ క్రానిన్ అనుకుంటాను, ఏజే క్రానిన్. నేను మధ్య వయసులో చదివానండి. చాలా మంచి నవల. చాలా కాలం నా మనసు హాంట్ చేసింది 40s లో చదివింది. ఎక్సలెంట్. తేరే మేరే సప్నే అనే సినిమా కూడా వస్తే చూశాను. క్రానిన్ ముగింపు కూడా నాకు చాలా అద్భుతం. నవల శిల్పం కానీ, తర్వాత యూత్ ఇన్ పర్స్యూట్ ఆఫ్ సెటిల్డ్ లైఫ్ లో చేరడం అద్భుతమైనటువంటి. ఇంకోటి ఏంటంటే అమెరికన్ నవల, దాని పేరు ఒక్క సెకండ్ అండి. ఆ అమ్మాయి మార్గరెట్ మిచెల్ రాసిన నవల ఉంది కదా, గాన్ విత్ ద విండ్. వినపడుతోందండి? వినపడుతుంది సార్, ప్లీజ్. మార్గరెట్ మిచెల్ రాసిన గాన్ విత్ ద విండ్ ఒకటండి. నేను US లో ఉన్నప్పుడు విన్నది ఏంటంటే ప్రతి 4 minutes 5 minutes ఒక నవల అమ్ముడుపోతూనే ఉంటుంది ఎప్పుడు అని. నేను రోడ్డు మీద మా పక్కింటి ఆవిడ ఏప్రిల్లో వస్తువులు అమ్ముతుంటారు, అడిగితే $1 ఇచ్చింది, పెద్ద పుస్తకం. అది చదివాక అద్భుతమైన నవల అండి. వన్ ఆఫ్ ద బెస్ట్ నవల్స్ ఎవర్ రెడ్. మార్గరెట్ మిచెల్ రాసిన గాన్ విత్ ద విండ్. అది అంటే కంటెంట్ విషయంలో వాళ్ళ తట్టుగా ఉండొచ్చేమో కానీ రిపబ్లికన్స్ తరఫున వీళ్ళకి వ్యతిరేకంగా
కానీ ఆ కథ నవల ఒక 16-12 ఏళ్ళ అమ్మాయి జీవితం 5-6 ఘట్టాలు తీసుకొని 15 ఏళ్ళు 18 ఏళ్ళు 20 ఏళ్ళకి ముగుస్తుంది. కానీ అద్భుతమైన నెరేషన్ అండి. జీవితం చాలా విస్తృత ఒక అమ్మాయి వ్యూ పాయింట్ నుంచి రాసిన నవలండి. తెలుగులో కూడా అది రమణారెడ్డి గారు ట్రాన్స్లేట్ చేశారండి ఇటీవల కాలంలో. చివరకు మిగిలేది అనే పేరుతో. నేను తెలుగు చదవలేదు కానీ ఇంగ్లీష్ చదివి. ఇలాగా అద్భుతమైన నవలలు అంటే ఒక్కటి కాదు కానీ మనం మర్చిపోలేని వెంటాడుతుండే నవలలు చాలా ఉన్నాయి. శరత్ నవలలు కూడా అలాగేనండి. శరత్ ప్రేమ్చంద్ నేను చెప్పలేదు. ప్రేమ్చంద్ నవలలు కూడాను, కథలు కూడాను. ప్రేమ్చంద్ మొత్తం రచనలు కూడా అద్భుతమైన దేశభక్తి ఒకవైపు, సంస్కరణ ఒకవైపు, మానవ జీవితాన్ని అద్భుతంగా చిత్రించిన నవలలు ప్రేమ్చంద్. థ్యాంక్స్ అండి. కాసర్ల రంగారావు గారు. అందరికీ నమస్కారం. సార్ నిన్న ఈ విషయం చెప్పినప్పటి నుంచి ఇది ఎలా చెప్పాలి అని కొంచెం మదనపడి ఆలోచించి మన బాలమోహన్ దాస్ గారు నాలో ఆవహించి కొన్ని పాయింట్స్ రూపంలో రాశాను. 3వ తరగతిలో అంటే 8వ ఏట రామాయణం పాఠం మొత్తం కంటతా రావడం. 6 నుండి 8వ తరగతి వరకు కుమారి కె లీలాకుమారి మద్రాసు ఆమె రచించిన 11 సంపుటుల వచన మహాభారతం చదవడం. అలెగ్జాండర్ సన్ వ్రాసిన ఆఫ్టర్ ది ఆటమ్న్ శిశిరం వచ్చాక విద్వాన్ విశ్వం తెలుగు అనువాదం చదవడం. మహాప్రస్థానం, అమృతం కురిసిన రాత్రి పుస్తకాలు చదవడం. వడ్ర చండీదాస్ అనుక్షణికం 1977 నుండి 1984 వరకు కాకతీయ విశ్వవిద్యాలయ పరిణామం. 7వ ఇది ప్రజాస్వామ్యయుతంగా భారతదేశంలో జరిగిన పరిణామాలు. 8వది స్వాతంత్ర్య సమరం కోసం 1857 నుండి 1947 వరకు జరిగిన పోరాట రూపాలు, పరిణామాలు. 9వది 1947 నుండి 1951 అక్టోబర్ వరకు హిందుత్వవాదులు, కమ్యూనిస్టుల వైఖరి. 10వది ఎంఎన్ రాయ్ మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రభావం. 12వది 1300 సంవత్సరాలు భారతదేశంపై జరిగిన విదేశీ దురాక్రమణలు, దోపిడీలు, హింసలు, విధ్వంసాలు, స్త్రీలపై అఘాయిత్యాలు. 13వది జగద్గురు ఆదిశంకరాచార్య మరియు రామానుజాచార్యుల ప్రభావాలు. 14వది గౌతమ బుద్ధుని ప్రభావము మరియు బౌద్ధ పతనము. 15వది మహాత్మా గాంధీ గౌతమ బుద్ధుని సారూప్యాలు మరియు ఆచరణ విడిచిన అనుచర గణాల పతనం. 16వది సామ్యవాద సాధనలో సోషలిస్టులు, కమ్యూనిస్టుల ప్రయాణం, విజయాలు, వైఫల్యాలు, కారణాలు, విశ్లేషణలు. ఇవన్నీ నా మనసుకు తోచి నేను రాసుకున్న పాయింట్స్ లేదా శీర్షికలు. ఇవి కాకుండా రావి శాస్త్రి గారి రచనలు, మున్షి ప్రేమ్చంద్ కథలు, నవలలు ఇవన్నీ కూడా చాలా ప్రభావితం చేసినాయి. కృష్ణశాస్త్రి రచనలు, శరత్ రచనలు, రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలు ఇవన్నీ కూడా చాలా విషయాలు తెలుసుకోవడానికి దోహదపడ్డాయి. ఇది చాలనుకుంటున్నా. ఎందుకంటే ప్రత్యేకంగా నేను వడ్ర చండీదాస్ గురించి, కాశీపట్ల వేణుగోపాల్ గురించి కొన్ని నోట్స్ రాసి ఉంటుంది. కానీ ఇప్పుడు అందరికీ అవకాశం రావాలి కాబట్టి అది ఇప్పుడు నేను చదవను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. డాక్టర్ మురళీధర్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. రవికుమార్ గారు, కాసర్ల రంగారావు గారి మొత్తం పుస్తకాలు చెప్తున్నప్పుడు నేను గ్రహించింది ఏమంటే ఆయన జీవిత పరిణామ క్రమము ఏ రకంగా రూపాంతరం చెందుతుంది అనేది క్లియర్ గా సార్ ఏ పుస్తకాలు చదివినారు, ఏ రకంగా ఆలోచనలలో మార్పు వస్తుంది అన్నటువంటి దానికి అనుగుణంగానే పుస్తకాలు ఉన్నాయి. ఇంచుమించు నేను కూడా అదే రకంగా చిన్నప్పుడు చందమామ బాలమిత్ర కథలతోటి మొదలుపెట్టి కౌమార దశలో యుద్ధంపూడి సులోచనారాణి, అరికపూడి కోడేరి కౌసల్యాదేవి నవళ్ళు, దాని తర్వాత ఎండమూరి వీరేంద్రనాథ్ నవళ్ళు,
అవన్నీ కూడా పోయిన తర్వాత విప్లవ సాహిత్యము, కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక, ఇవన్నీ కూడా చదువుతున్నటువంటి క్రమంలోనే స్పార్టకస్, మ్యాగ్జిమ్ గోర్కి అమ్మ ఇట్లాంటి పుస్తకాలతోటి ప్రభావితం అయ్యి దాని తర్వాత రియల్ గా లైఫ్ లో నన్ను ప్రభావితం చేసినటువంటి పుస్తకాలు ఏవి అని చెప్పేసి అన్నప్పుడు మిడ్ లైఫ్ లోనే అట్లాంటి పుస్తకాలు నేను కొన్ని రాసి పెట్టుకున్నానండి. అంటే ఇవి పుస్తకాలు చదవడం మాత్రమే కాకుండా వాటి అప్లికేషన్ పార్ట్ అన్నటువంటిది కూడా నాకు ఉపయోగపడినటువంటి పుస్తకాలు ఏవి అనేసి మీరు నిన్న శీర్షిక చూసినప్పుడు అవి కొన్ని రాసినాను. రియల్ గా నాకు నా లైఫ్ లో కానీ ప్రాక్టీస్ లో కానీ దాని తర్వాత ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే విషయంలో కానీ ఉపయోగపడినటువంటి పుస్తకాలు ఒకటి ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ బై స్టీఫెన్ కోవే. రెండవది ఇంతకంటే అద్భుతమైనటువంటి పుస్తకము మ్యాన్ సర్చ్ ఫర్ మీనింగ్, విక్టర్ ఫ్రాంక్లిన్ రాసినటువంటిది పుస్తకము. ఈ మ్యాన్ సర్చ్ ఫర్ మీనింగ్, విక్టర్ ఫ్రాంక్లిన్ అనే అతను ఒక సైకాలజిస్టు. ఈ నాజీ క్యాంప్ లో జూ కాబట్టి అతను కూడా బంధింపబడతాడు. అతడు ఆ నాజీ క్యాంప్ లో తనకున్నటువంటి మెంటల్ స్ట్రెంగ్త్ ను కోల్పోకుండా ఏ రకంగా బయటపడినాడు అన్నటువంటిది అతని లైఫ్ హిస్టరీ, మ్యాన్ సర్చ్ ఫర్ మీనింగ్. ఇక దాని తర్వాత మూడోది రిపీటెడ్ గా నేను చదివినటువంటి పుస్తకము పావులో కోయెల్హో రాసినటువంటి ద మాన్యువల్ ఆఫ్ ద వారియర్ ఆఫ్ లైట్. ఇది కూడా నన్ను చాలా ప్రభావితం చేసినటువంటి పుస్తకము. దాని తర్వాత సైన్స్ పుస్తకాల్లో ద గ్రాండ్ యూనివర్స్ బై స్టీఫెన్ హాకిన్స్, ఇది కూడా నేను రిపీటెడ్ గా చదివినటువంటి పుస్తకము. ఇక నన్ను అత్యంత ప్రభావితం చేసినటువంటి ఇంకో పుస్తకము ద లైఫ్ ఆఫ్ మహాత్మా, లూయిస్ ఫిషర్ రాసినటువంటిది ఈ పుస్తకము. దాని తర్వాత గాంధీ మీద ఇంట్రెస్ట్ పుట్టిన తర్వాత అసలు గాంధీని ప్రభావితం చేసినటువంటి వాళ్ళల్లో నాకు జాన్ రస్కిన్ పేరు కూడా వినిపించి, ఆయన పుస్తకం ఎందుకు గాంధీ ఆయనతోటి అంత ఇన్ఫ్లుయెన్స్ అయినాడని చెప్పేసి అంటు దిస్ లాస్ట్ అనేది జాన్ రస్కిన్ పూర్తి వర్షన్ కాదు, అబ్రిడ్జ్డ్ వర్షన్, ఆ బుక్ దొరికితే అవి చదివినాను. అదే సందర్భంలో లియో టాల్స్టాయ్కి సంబంధించినటువంటి కథలు ఎంత అద్భుతంగా ఉన్నాయో అసలు మన జీవితానికి సంబంధించి అవి ఎంత ఉపయోగపడతాయో ఆ సందర్భంగానే అర్థం చేసుకోవడం అనేది జరిగింది. ఇక చిన్న పుస్తకమే అయినా కానీ సరే 2 పుస్తకాలు నన్ను ఇప్పుడు కూడా నా టేబుల్ పైన ఉంటున్నటువంటి పుస్తకాలు. ద మెసేజ్ ఆఫ్ గీత బై ఎంకే గాంధీ. మెసేజ్ ఆఫ్ గీత అది చాలా చిన్న పుస్తకము, కాకపోతే భగవద్గీత గురించి మనకు చాలా క్లియర్ గా మిగతా ట్రాన్స్లేషన్స్ కంటే అది అర్థమవుతుంది. ఇక ఇంకో పుస్తకం ఫ్రమ్ సోషలిజం టు సర్వోదయ బై జయప్రకాష్ నారాయణ్. ఈ పుస్తకాన్ని తెలుగులో కూడా అనువదింపజేసినాను. నేను చేయలేదు, వేరే వాళ్ళతో చేయించినాను, ఇంకా అది ప్రింటింగ్ కు నోచుకోలేదు. ఇట్లాంటి పుస్తకాల పరిచయం తోటి మీలాంటి సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ లో ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల పరిచయం అన్నటువంటి దాంతో లైఫ్ అన్నటువంటిది కొంత క్వాలిటేటివ్ గా లీడ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది అనేది చేస్తున్నాను. ఈ విషయాలు మాట్లాడడానికి అవకాశం కల్పించిన మీకు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కృష్ణమోహన్. అందరికీ నమస్కారం అండి. పుస్తకాలు చదవడం అంటేనే నాకు ఎప్పుడు ఏది కనిపిస్తే అది చదువుతుంటాను అంతే. ఎక్కువగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఎడ్యుకేషనల్ సైకాలజీ, ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ బుక్స్ చదివాను. అంతకుముందు గ్రాడ్యుయేషన్లో నాకు మెంటర్ శరత్ బాబు. పుస్తకాలు అంటేనే నాకు తెలియని టైంలో ఫస్ట్ టైం లైబ్రరీని చూడడం కూడా సిల్వర్ జూబ్లీ కాలేజీలోనే. అంతకుముందు ఇంటర్మీడియట్లో కూడా నాకు లైబ్రరీ చూసిన గుర్తులేదు, కూర్చొని చదివిన పుస్తకాలు కానీ టెక్స్ట్ బుక్స్ తప్ప. 10th క్లాస్ లోపల అసలు లైబ్రరీ అంటేనే తెలియదు, అక్కడ కూడా టెక్స్ట్ బుక్స్ చదవడం జరిగింది సీరియస్ గా. ఇక డిగ్రీ కాలేజీకి వచ్చిన తర్వాతనే రకరకాల పుస్తకాలు, నేను కూడా మ్యాగ్జిమ్ గోర్కి ఆమె బుక్ మొత్తం చదివాను. ఇట్స్ బికాస్ ఆఫ్ శరత్ బాబు ఓన్లీ. ఐ వాజ్ నాట్ నోయింగ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. తన పుస్తకం కొనిపించి నాతోటి చదివించాడు. తర్వాత అతనికి సైకాలజీ అంటే బాగా ఇష్టము, నన్ను కూడా అందులోకి దింపాడు. ఫ్రాయిడియన్ సైకాలజీ, పర్టికులర్లీ అబ్నార్మల్ సైకాలజీ, యాడ్లర్, జంగ్, తర్వాత వీళ్ళందరూ ఎడ్యుకేషన్ లో వచ్చారు. సో అక్కడ కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నాను మళ్ళా దాని మీద.
నేను తెలుగులో కొన్ని ముప్పాళ్ళ రంగనాయకం గారి పుస్తకాలు కొన్ని చదివాను, ఎండమూరి వేదనాథ్ పుస్తకాలు కూడా చదివాను. ఏది కనిపిస్తే అది చదవడము. ఎడ్యుకేషన్లోకి వచ్చిన తర్వాత ఎక్కువగా ఎడ్యుకేషన్ బుక్సే చదవడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు కూడా చదువుతూనే ఉన్నాను. చదువుకోవడం అనేది నా ప్యాషన్. థ్యాంక్ యూ సార్. ఒక మాట సార్, మాట్లాడచ్చునా? ప్లీజ్ ప్లీజ్. అల్లన్ రాజయ్య గారి పేరు ఎవరైనా ప్రస్తావిస్తారేమో అని నేను వెయిట్ చేశాను. తెలంగాణ రచయిత అల్లన్ రాజయ్య గారి నవలలు, కథలు అన్నీ ఉన్నా అందులో 2 కొలిమంటుకున్నది అగ్నికణం. ఆడది అగ్నికణం అని పెట్టి తర్వాత అగ్నికణంగా ప్రింట్ వేశారు. ఈ 2 నవలలు నేను ఒక్కొక్కటి 20-30 సార్లు చదివి ఉంటాను. నా దగ్గర ఒక అమ్మాయి డాక్టరేట్ కూడా చేసి PhD తీసుకుంది. ఈ 2 నవలల్లోనూ కరీంనగర్ జిల్లా మాండలిక భాష, లోపల ఇంటీరియర్స్, ఆ బొగ్గు గనులు కార్మికులు, శ్రామికులు, వాళ్ళ జీవితం, అడవులు, నక్సలైట్లు, హింస, అహింస, ఉద్యమాలు, ప్రజలు ఉన్నాయండి. అయితే ఈ రాజయ్య గారు ఒక అంటే కనిపించని ట్యాగోర్ లాగా, కనిపించని ప్రకృతి ప్రేమికుడు. అందులో వీధుల్లో పంచాయతీ జరిగే 4 కూడలి, చెట్లు, పిట్టలు, జంతువులు, మనుషులు, చిన్నపిల్లలు, వాళ్ళందరూ మన మనసులో ముద్ర వేసేస్తారు. అద్భుతంగా రాశారండి. నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. అల్లన్ రాజయ్య కొలిమంటుకున్నది, రెండోదేమో అగ్నికణం. నేనైతే అగ్నికణం ఫ్రెండ్స్ సినిమా కూడా తీద్దామని ప్రయత్నం కూడా చేశాను. చాలాసార్లు చదివా. ఒక అమ్మాయి డాక్టరేట్ వచ్చింది. రాజయ్య చాలా ఎఫిషియెంట్ రైటర్. గ్రామీణ జీవితం, అక్కడి మాండలికం, అక్కడి ప్రజలను కళ్ళారా చూసిన వాడు కాబట్టి మనకి అర్బన్ లైఫ్ నవలల్లో కనపడుతుంది. కానీ తెలంగాణ చాలా, ఆయనకి ఇంగ్లీష్ నావల్స్ అప్పటికి తెలియదు పెద్దగా. ఆ 2 నవలలు రాసినప్పటికీ ఇప్పుడులాగా ఈ 40-30 సంవత్సరాల తర్వాత వచ్చిన మార్పులది. కాబట్టి నేను యుఎస్కి వెళ్ళినప్పుడు కూడా ఈ నవల నాతో పాటు 2 తీసుకెళ్ళాను చదవడానికి, మహాభారతంతో పాటు. కనుక అల్లన్ రాజయ్యని కూడా మనం ఈ శతాబ్దపు గొప్ప నవలలు, 100 నవలలు ఎవరైనా లెక్కేస్తే ఇందులో కొలిమంటుకున్నది కానీ అగ్నికణం కానీ ఉంటుంది అని నేను భావిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తిరుమల శెట్టి నాగేశ్వరరావు గారు. నమస్కారం అండి. నమస్తే. మీరు ఎంచుకున్న విశేషణ చాలా బాగా ఉంది. ధన్యవాదాలు. అందరూ చక్కగా మాట్లాడారు. సుధామతి గారు అన్నట్టుగా ప్రతి పుస్తకం మనిషిని ప్రభావితం చేస్తుంది. అలాగే ముక్తేశ్వరరావు గారు చెప్పిన పిగ్మాలియన్ గురించి నాకు బాగా నచ్చింది. మాకు అది ప్రిస్క్రైబ్డ్ నాన్ డీటెయిల్డ్ డ్రామా కాలేజ్లో. ఓకే, నేను అనుకున్నది ఏదో ఎన్నో రాసుకుందామని అనుకున్నాను. ఇంతకుముందు వక్తలు అన్నట్టుగాను చదవటం అంటే పెద్ద పిచ్చి చిన్నప్పటి నుంచి. అయితే ఇంకో విధంగానేమో జీవితం అంతా విద్యార్థిగా ఉండటంతో ప్రతి ఉదయం మెలకువ రాగానే జీవితం అనే పుస్తకంలోని కొత్త పుటలో ఏమి చదువుకోవచ్చో, నేర్చుకోవచ్చో అనే కుతూహలం నాకు. ఏది ప్రభావితం చేస్తుందో, ఎవరు ప్రభావితం చేస్తారో అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే జీవితమే ఒక పుస్తకం. ఎన్నో రకాల అనుభూతులు, ఆలోచనలు, చాలా పుస్తకాలు, ఈ పుస్తకాల పిచ్చితో అన్ని రకాల ట్రాన్స్లేషన్ దగ్గర నుంచి అన్ని రకాలుగా చదివేవాడిని కాబట్టి కొన్ని రంగాల్లో కొన్ని బాగా నచ్చటం, వాటి వలన ప్రభావితం కావటం కూడా జరిగింది. ఉదాహరణకి చివరకు మిగిలేది బుచ్చిబాబు గారు, అసమర్థుని జీవయాత్ర గోపిచంద్ గారు, మూడవది చిల్లర దేవుళ్ళు దాశరథి గారు. వాటిలో ఇతివృత్తం కానీ కథ జరిగే విధానం కానీ చూస్తే నాకు బాగా తెలుసుకోవడానికి వీలైంది ఏంటంటే, చిల్లర దేవుళ్ళలో ఆ కాలంలో ఆ భాషలో ప్రత్యేకించి ఆ జీవన విధానాన్ని వివరించటం, చూపించటం కళ్ళకు కట్టినట్టుగా బ్రహ్మాండంగా
ఆ భాషను గురించి కూడా నేర్చుకోవడానికి నాకు దోహదం చేసింది. ఒక విధంగా అంటారు చూడండి, ఈ కృష్ణా గుంటూరు జిల్లాల వాళ్ళు వాళ్ళ భాష ఒక పెద్ద గర్వకారణం అని అనుకుంటూ ఉంటారు అని, కానీ ఈ తెలంగాణ భాషలో ఉన్న మాధుర్యం నాకు బాగా అర్థమైంది, అప్రిషియేట్ చేశాను. అలాగే చివరికి మిగిలేది ఈ 3 పుస్తకాల్లో కూడాను నాకు అర్థమైంది మనిషి మనుగడ. దానిలో కూడాను చివరికి మిగిలేదిలో ఆంధ్ర ఏరియాలో ఎలా ఉన్నారు మనుషులు, అలాగే అనంతపురం అంటే రాయలసీమ ప్రాంతంలో వాళ్ళు, వాళ్ళ మనోభావాలు అవి బాగా నేర్చుకోవడానికి నాకు దోహదం చేసినగా భావిస్తాను. అట్లాగే చిల్లర దేవుళ్ళలో తెలంగాణ విషయాల గురించి సిమిలర్లీ అసమర్థన జీవయాత్ర అదొక ఎసెన్షియల్ రీడింగ్ అని అనిపించింది నాకు. ఇంకో రకంగా చూసుకుంటేనేమో భర్తృహరి సుభాషితాలు బ్రహ్మాండంగా నచ్చింది నాకు. చిన్నప్పటి నుంచి చదివే అలవాటు. ఏనుగు లక్ష్మణ కవి గారి పద్య ట్రాన్స్లేషన్స్. ప్రకృతి గురించి విపరీతమైన మోజు పెరగటం లేకపోతే ఇష్టం కావటం, వీటిలో కాళిదాసు మేఘదూతం ఆయన మెసేజ్ అనేది ఎక్కువగా మేఘ సందేశం అని అంటారు, కానీ ఆ సందేశం చాలా చిన్నదే, సందేశం తక్కువ, కానీ ఈ వర్ణన ఎంతగా ఉంటుందంటే దానికి మించిన ప్రకృతి వర్ణన నాకు ఎక్కడ కనిపించలేదు. అలాగే ఆ పరిధిలోకి వస్తే ఠాగూర్ గారు, గార్డనర్, అట్లాగే రాబర్ట్ ఫ్రాస్ట్, కృష్ణశాస్త్రి గారు, కీట్స్, వాట్స్వర్త్, షెల్లీ, బైరన్, వీళ్ళ ప్రభావం చాలా బాగా ఉంది నా మీద, ఏది ప్రకృతి గురించి. అలాగే ఇతరుల గురించి తెలుసుకోవడానికి వాళ్ళ జీవన విధానాలు, మానసిక పరిస్థితుల గురించి వాటిలో ద గుడ్ ఎర్త్ రాసిన బక్ గారు అన్నమాట, పెరలైస్ బక్. అలాగే న్యూ ఇయర్ ఆల్సో కొరియన్ అమెరికన్ స్టోరీ నవల చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఇంకా కొన్ని రంగాల్లో చూస్తే చలం గారి మ్యూజియంస్ ఎక్స్ట్రాడినరీ పుస్తకం నా దృష్టిలో. అలాగే స్త్రీ మైదానం ఆఫ్ కోర్స్. ఆ ధోరణిలోనే తిలక్ గారు శ్రీశ్రీ, ఆరుద్ర అప్పట్లో. ఇంకా జీవన సమరం, పాకుడు రాళ్ళు, రావూరి భరద్వాజ గారు, essential reading for me. I don't say for everybody, that is up to them. అలాగే చక్కని శైలిలో ఉన్న శ్రీ సంజీవదేవ్ గారి తెగిన జ్ఞాపకాలు. అలాగే ఇంకొక పుస్తకం లేఖల్లో సంజీవదేవ్ చాలా బాగా ఉంటుంది, నాకు నచ్చినవి. అంటే నచ్చటంతో పాటుగా ప్రభావితం చేసినవి ఇవన్నీ కూడాను. ఎస్వి రామారావు గారి కాలాంచలాలు, ఆయన ఆర్టిస్ట్, పెయింటర్ ఆఫ్ కలర్స్ యాజ్ వెల్ యాజ్ వర్డ్స్. కాలాంచలాల్లో అది చూస్తాం మనం. అలాగే ఆలోలాంతరాళాలలో అనేది ఈ మధ్య 1 సంవత్సరం క్రితం వచ్చిన పుస్తకం. ఇవి కాకుండా మాలపల్లి, అలాగే ప్రేమ్చంద్ గారి గోదాన్ బ్రహ్మాండమైన పుస్తకం అనిపించింది. ఇక 1984 అండ్ యానిమల్ ఫామ్. ఇంతకుముందు అన్నారు యానిమల్ ఫామ్ చాలా బాగుంటుంది అనేది. వీటిలో కొన్ని ఈ రోజు కూడా మనము ఇదిగో మన కాల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ప్రస్తుత పరిస్థితి ఏమిటనేది కూడా పోల్చుకోవడానికి వీలుంటుంది. అలాగే అమెరికన్ రైటర్స్ లో జేమ్స్ బాల్డ్విన్, గో టెల్ ఇట్ ఆన్ ద మౌంటైన్. ఆయన సివిల్ రైట్స్ యాక్టివిజంలో ఉన్న మనిషి. అలాగే అప్ ఫ్రమ్ స్లేవరీ,
బుకర్ టి వాషింగ్టన్. ఆయన కాలం ఏంటంటే స్లేవ్గా పుట్టాడు, స్లేవరీ పోయిన తర్వాత మనుగడ సాగించాడు కూడాను. ఎక్సలెంట్ పుస్తకము. అలాగే నగ్నముని, కొయ్య గుర్రం, అలెక్స్ హేలీ, రూట్స్, మై యూనివర్సిటీస్ బై గోర్కీ. అట్లాగే టాల్స్టాయ్ గారి పుస్తకాలు చాలా ఇష్టం. బుక్స్ బై సల్మాన్ రష్డీ ఆల్సో. ఇంకొకటి బాగా నచ్చింది లజ్జా, తస్లీమా నస్రీన్. ఇట్లా పోతే ఎన్నో ఉన్నాయి ఇంకా. ఇంకొకటి నాకు మంచి అవకాశం ఏంటంటే ఈ అమెరికాలో మన దగ్గర కంటే కూడాను పుస్తక సేకరణకి అవకాశాలు చాలా ఎక్కువ అండి. లైబ్రరీకి వెళ్ళాను నిన్నగాక మొన్న. వెళ్తే వాళ్ళు పుస్తకాలు సేల్ అని పెడితే ప్యాసేజ్ టు ఇండియా మంచి పుస్తకం, పావలా అంటే ఇక్కడ 25 సెంట్లు, ఇస్ ఆల్మోస్ట్ లైక్ నథింగ్. అలాంటివి పోయినప్పుడల్లా తెచ్చుకుంటూ ఉంటాను. ఇది ఒకటైతే నేను ఇక్కడ లోపల కూర్చొని బయటికి చూస్తూ ఉంటే, లేకుంటే బజార్న నడుస్తూ ఉంటే చూసేటప్పుడు ప్రకృతి కూడా ఒక పుస్తకం లాగా మనల్ని ప్రభావితం చేస్తోంది ప్రతిరోజు అని నేను గాఢంగా నమ్ముతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లాట్ మోర్ టు టాక్ అబౌట్ అండ్ there is not enough time for this kind of thing. All the best in the new future endeavors. Thank you. యాక్చువల్గా ఇటువంటివి పెట్టాలి అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక 1 hour ఇచ్చేయాలి. ఐ నో ప్రెటీ వెల్. అయితే ఫస్ట్ ఏంటంటే ఒకసారి రీకిండిల్ చేద్దాం ఐడియా అని నా ఉద్దేశం, అంతకంటే లేదు. ఇఫ్ దిస్ ఐడియా రీకిండిల్స్ యూ కెన్ డెఫినెట్లీ హ్యావ్ 1 full day session. నౌ ఐ రిక్వెస్ట్ రామ్ టు సే. సార్ ఒక్క నిమిషం సార్, ప్రసూన అని పిలవండి. లాస్ట్ కి వచ్చేటప్పటికి తనకి నెట్ ప్రాబ్లం వస్తుంది మీటింగ్స్ లో. ఎవరిని పిలవమంటారు? ప్రసూన. నమస్తే. నన్ను ఎక్కువ ప్రభావితం చేసింది పుస్తకాలు కాదు, కానీ వ్యక్తులు. ఒక టీవీ ప్రోగ్రామ్ అది మొట్టమొదటిగా మా నాన్నగారి నుంచి నేను కష్టపడాలి అనేది నేను నేర్చుకున్నాను. ఆ తర్వాత మా గురువులు అదే పురుషోత్తం సారు, యువప్రసాద్ సార్ చాలా బాగా సపోర్ట్ గా ఉండేవాళ్ళు. వాళ్ళ మంచి మాటలు అవన్నీ నేను నా లైఫ్ లో నేను సాధ్యమైనంత వరకు నేను ఆచరిస్తూ వస్తున్నాను. ప్రసూన మీరు కట్ అయ్యారా? ప్రసూన యా వాయిస్ పోయినట్టుంది. ఓకే, అదే అయితే టీవీ అనేది విజ్ఞానానికి వినోదానికే కాకుండా లైఫ్ లో బయటికి వెళ్ళి జాబ్ చేయలేని వాళ్ళకి అని నా లైఫ్ లో అది నిరూపించింది. ఈటీవీ టు సఖీ ప్రోగ్రామ్ ద్వారా నన్ను చాలా బాగా ప్రభావితం చేసింది. ఇంకా ఏమంటే మా పురుషోత్తం సార్, శివప్రసాద్ సార్ వాళ్ళిద్దరు నాకు మా నాన్న పోయిన తర్వాత కాంట్రాక్ట్ లోకి వచ్చిన తర్వాత లైఫ్ స్టడీ రాయమన్నారు.
హలో. హలో. ఆ అమ్మాయి వాయిస్ వినపడలేదు. ఓకే. మేము సూచించామంటే నీ స్ట్రగుల్స్, కష్టాలు, చదువు, బాల్యము, మీ నాన్న అమ్మాయి వాళ్ళ నాన్న మోసుకొచ్చేవాడు భుజం మీద పెట్టి. ఇంకా ఏమంటే ఈ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ ఈ మీటింగ్లకి అటెండ్ అవ్వడం ద్వారా నేను చాలా విషయాలు నేను తెలియని విషయాలు ఎన్నో తెలుసుకోగలుగుతున్నాను. మీ అందరి సపోర్ట్తో సుధిమతి మేడం నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు. అదర్ స్టేట్స్, అదర్ కంట్రీస్ నుంచి నాకు ఆర్డర్స్ ఇప్పించడం అది అంతా చాలా చాలా థ్యాంక్స్ అందరికి. థ్యాంక్ యూ సార్. మధ్య మధ్యలో కట్ అయిపోయింది, సారీ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. రామ్ పురుషోత్తం గారు ఏదో చెప్పబోతున్నారు ప్రసన్న గురించి. ప్రసన్న ఆత్మకథ రాయమని కోరామండి. నువ్వు రాయి, దాన్ని మేము కొంచెం సరిదిద్ది పుస్తక రూపంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము. నీ స్ట్రగుల్ ఇవన్నీ అమ్మాయి చేస్తున్నట్టుంది. నేనైతే మేము పెద్దవాళ్ళ, నేనైతే 80+ కాబట్టి వీలైతే రాయమని చెప్పామండి. చేస్తే మనకు కొంచెం దాన్ని కంప్లీట్ అయిపోయింది సార్. ఓకే సార్, వినపడుతోందా? రామ్ ప్లీజ్. ఓకే, గుడ్. నేను ఎట్లాగో ఇన్ని పుస్తకాలు చెప్పలేను, నేను చదివింది చాలా తక్కువ. సో ఐ కుడ్ హావ్ రెడ్ హార్డ్లీ అరౌండ్ 100 books, 100+ అంతే. సో ఐ స్టార్టెడ్ విత్ కాశీ మజిలీ కథలు. సో ఐ ఎంజాయ్డ్ ద బ్యూటీ ఇన్ దట్ స్టోరీ ఈస్ దట్ నో స్టోరీ ఎండ్స్. సో ఒక స్టోరీకి లింక్ ఉండడం నాకు చాలా బాగా నచ్చింది. సో అలా కథలో కథ. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్. But my true impact with books మొదలైంది అన్న ప్రభావం అన్న చెప్పాలంటే ఐ ఫస్ట్ రేట్ ఒకసారిగా నన్ను కొత్తగా ఆలోచించేలాగా చేసిన పుస్తకం ఫౌంటైన్ హెడ్ బై అయన్ ర్యాండ్. సో అందులో అంతవరకు ఏ పుస్తకము చెప్పని ఒక కొత్త డెఫినేషన్ దాంట్లో చూశాను. స్వార్థం అవసరము అని చెప్పడం నాకు చాలా చాలా షాక్ అనిపించింది. అంటే నేను ఎప్పుడు కమ్ ఇన్ లైఫ్ నీతి చెప్పకుండా నన్ను పెంచారు ఒక రకంగా. సో దే జస్ట్ అలౌడ్ మీ టు గో అండ్ లివ్ మై లైఫ్ చిన్నప్పటి నుంచి. సో నాకెవరు నీతి చెప్పలేదు. కానీ బై అండ్ లార్జ్ స్వార్థము అన్న దాని గురించి ఎప్పుడు వింటూనే ఉంటాము. కానీ సో ఇట్స్ ఇన్ మై టీన్స్ వెన్ ఐ రెడ్ ఫౌంటైన్ హెడ్. ఐ థింక్ ద ఇంపాక్ట్, ది అబ్జెక్టివిజం, ది సెల్ఫ్ రిఫ్లెక్షన్, ఇలాంటివి కొన్ని వినడం జరిగింది. చాలా నేను ఆ పుస్తకం ఎంతగా చదివానంటే పేజ్ నంబర్ చెప్తే ఆ పేజ్ లో ఏముంది అని చెప్పేంత పిచ్చిగా చదివాను ఒక కాలంలో. కానీ దాని నుంచి చదివారా? లేదు. వర్చ్యూ ఆఫ్ సెల్ఫిష్నెస్ చదవండి. అలాగే యాంథమ్. యా. సో ఈ ప్రాసెస్ లో నేను ఇజం అన్న దాని నుంచి దూరం అవ్వడానికి కూడా ఈ పుస్తకం హెల్ప్ అయింది నాకు జీవితంలో ఏ ఇజము లేదు, అది ఈవెన్ హ్యూమనిజం కూడా లేదు. ఐ కాల్ మై సెల్ఫ్ హ్యుమానిటీ అంటాను, కానీ హ్యూమనిజం అనేది మాత్రం అంటే ఆ ఇజం అన్న దాన్ని ఎంత దూరం అంటే నేను అంత ప్రాక్టీస్ చేసిన అబ్జెక్టివిజం నాకు లైఫ్ లో రాను నేను చేస్తున్న తప్పేదో తెలుసుకునేలాగా చేయటము. అండ్ దట్స్ హౌ దట్స్ వన్ big impact in my life. And following that, the other book which I found myself, నా జీవితంలో నేను చూసిన ఆడవాళ్ళందరూ నేటికి మా అమ్మాయిలతో సహా ఎందుకు అసహనం, అశాంతి, సమ్ కైండ్ ఆఫ్ అన్ మడల్డ్ నేచర్ కనిపిస్తూనే ఉంది అందరిలోనూ చూస్తున్నా, ఎక్కువగా ఆడవాళ్ళలో చూస్తున్నా. సో నాకు అసలు ఇది ఏంటిది, ఎందుకు ఇంత అంటే
బాగా ఉన్న వాళ్ళలోనూ ప్రాబ్లమ్స్ చూశాను, ఏమీ లేని వాళ్ళలోనూ అటువంటి సేమ్ సిమిలర్ సైకలాజికల్ ఫీచర్స్ ని చూడడం, నాకు గర్ల్ ఫ్రెండ్స్ నుంచి అందరి నుంచి చూడడం, నాకు ఐ ఫెల్ట్ సంథింగ్ ఐ నీడ్ టు నో అబౌట్ దిస్ ఉమెన్ అన్న ఒక థాట్ ఉండేది నా దగ్గర. దానికి అనుకోకుండా ఒక రోజు మైదానం నా చేతిలోకి వచ్చింది, చదివాను. సో that didn't help me everything, but it opened me a door and say that you start looking here, you might find some answers అన్న ఒక క్లూ దొరికింది. సో I was so thrilled. ఆ తర్వాత నాకు మైదానం ముందు తర్వాత అడిగితే అంతవరకు నాకు I have some sort of an issues with every woman in my life. And later it's completely totally opposite. అంటే నా వల్ల ప్రాబ్లం కాదు, నాకు ప్రాబ్లం లేకుండా తయారయ్యే పరిస్థితికి నన్ను నేను ట్యూన్ చేసుకునే ఒక స్కోప్ నాకు దొరికింది. అండ్ ఒక ఉమెన్ యొక్క ఫ్రీడమ్ ఏంటి, ఉమెన్ ఇన్ రిలేషన్ ఏంటి, ఉమెన్ ని 1,00,000 కళ్ళు గమనిస్తాయి అన్న ఒక థాట్ నాకు రావడమే ఆ అసహనానికి ఎక్కడో కారణం అయి ఉండొచ్చు. 1,00,000 మంది సలహాలు తను ఏం చేయాలి అని అడగకుండా తను ఎలా చేయాలి అని ఒక కోటాను కోట్ల మంది చెప్పడము చాలా అసహ్యం అనిపించింది సమాజం మీద. అండ్ లాస్ట్లీ ఫిజికల్ వల్నరబిలిటీ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్ రీజన్. అండ్ ఆ పుస్తకం చదివి ఐ వాస్ సో వాట్ యు సే, ఒక రకంగా నేను ఈ మధ్య ఒక శీర్షిక నడకదారిలో రాస్తూ దాంట్లో చోటు చెప్పాను, నన్ను మా అమ్మ కొడుకుగా పెంచలేదు, ఒక కోడలుగా తయారు చేసుకుంటుంది అన్న ఫీలింగ్ కలిగించింది నాకు. చెప్తున్నాను సచ్ వాజ్, ఎందుకంటే నాకు 7 పిన్నులు, అసలు ఇంటి నిండా ఆడపిల్లలే, నాకు 2 ఆడపిల్లలే. సో ఐ కుడెంట్ traversed this many women in my life if I haven't read మైదానం. అంత ఇంపాక్ట్ ఉంది నా మీద, అంటే ఆ ఆలోచన స్ఫురింపజేసినది. అండ్ అంటే నేను ఒక 2005 వరకు ఒక దాదాపు 15 ఏళ్ళు నేను తెలుగు ఏ పుస్తకం చదవకుండా ఇంకంతా ఇంగ్లీష్, సిడ్నీ షెల్డన్లు, ఆర్థర్ హెల్లెస్ ఇలాంటి వాళ్ళందరినీ చదువుకుంటా గడిపేశాను. సడన్ గా ఒక రోజు 2005 ఆ ప్రాంతంలో మా పసలపూడి కథలు అని చెప్పి ఒక పుస్తకాన్ని చదివాను. అండ్ ఐ వాజ్ దాన్ని చదవడంతో నేను తిరిగి అమరావతి కథలు చదివాను. ఆ తర్వాత హంపి నుంచి హరప్ప దాకా శ్రీరామచంద్ర గారిది చదివాను. ఆ తర్వాత ఇలా షార్ట్ స్టోరీస్ హ్యావ్ కమ్ ఇన్ టు మై లైఫ్. అండ్ ఇవన్నీ చదివిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే అసలు తెలుగులో ఎంత గొప్ప సాహిత్యం ఉంది. తెలుగు అసలు వంశీ చేసిన గొప్ప పని ఏమనిపిస్తుందంటే ఒక ప్రాంతానికి సంబంధించిన మానవీయ కోణాన్ని, అన్ని రకాల మనుషుల్ని, అన్ని రకాల అనుభవాలని ప్రిజర్వ్ చేసాడేమో అని అనిపించింది, అంత గొప్పగా అనిపించింది. ఐ కీప్ రిపీటింగ్లీ గోయింగ్ బ్యాక్ అండ్ రీడింగ్ దీస్ బుక్స్ రెగ్యులర్లీ. అండ్ వన్ ఫైనల్ బుక్ విచ్ నా ప్రొఫెషనల్ లైఫ్ లో నేను యాక్చువల్గా మోటివేషన్ బుక్స్ ఏ రోజు నేను చదవలేదు. నాకు అవసరం, ఎందుకు బహుశా నాకు మోటివేషన్ అవసరం లేదు అనిపించేది నాకు. ఈవెన్ మై డెస్పరేట్నెస్ ని, నేను కేయాస్ ని కూడా అలాంటి పరిస్థితుల్లోనే డీల్ చేసి ఏదో చేయాలని తెలుసుకునే ప్రయత్నం చేసిన వాడిని. సో ఈ ప్రాసెస్ లో యాజ్ మై కన్సల్టింగ్ అండ్ అడ్వైజరీ స్ట్రాటజీ కెరియర్ లో నాకు బాగా పనికొచ్చిన పుస్తకం ఏంటి అంటే ఎక్స్ట్రాడినరీ పాపులర్ డెల్యూషన్స్ అండ్ మ్యాడ్నెస్ ఆఫ్ క్రౌడ్స్ అని ఒక వాట్ యు కాల్ ఒక అద్భుతమైన పుస్తకం అండి. అంటే దిస్ బుక్ 16,000 సంవత్సరంలో జరిగిన ప్రపంచ, అంటే దిస్ ఇస్ కన్సిడర్డ్ టు బి వరల్డ్స్ ఫస్ట్ స్కామ్. తులిప్ స్కామ్ అంటారు, తులిప్ మానియా అంటారు. యూరోప్ మొత్తము ఆర్థికంగా ఎలా నష్టపోయింది అని చెప్పే ఒక ప్రయత్నం చేస్తూ రాసిన ఒక నవల. 16,000లో జరిగిన సంఘటనని ఈయన చార్లెస్ గారు హీ రోట్ ఇట్ ఇన్ 1800s లో ఎప్పుడో రాశారు.
స్కాటిష్ రైటర్, జర్నలిస్ట్, పోయట్ కూడా. ఆయన రాసిన ఆ పుస్తకము వరల్డ్స్ ఫస్ట్ స్కామ్ అనే పాపులారిటీలో ఆయన క్రౌడ్ యొక్క మ్యాడ్నెస్, క్రౌడ్ సైకాలజీ ఏంటి, అది వ్యాపారంలో ఎలా ఉంటుంది, రాజకీయాల్లో ఎలా ఉంటుంది, రాజకీయ అభిమానం, ముఖ్యంగా రాజకీయ అభిమానంగా ఎలా ఉంటుంది, ఇన్స్టిట్యూషనల్ లైఫ్ లో ఎలా ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ లో ఎలా ఉంటుంది, ఒక బహుశా నా జీవితంలో నుంచి చదివిన తర్వాత తీసేయబడ్డ ఒక పదం ఏదన్నా, ఒక పార్శ్వం ఏదన్నా ఉందంటే అభిమానం. నేను ఎవరిని అభిమానించలేని స్థాయికి నన్ను నిలబెట్టేసింది ఈ పుస్తకం. అభిమానం ఎంత వినాశనకరమైనది, అభిమానం ఎంత ఎంత వాట్ యు కాల్ సో ప్రెషరబుల్, ఎంత టఫ్ లైఫ్ ఇస్తుంది అభిమానం అన్నది అన్న ఒక థాట్. I was so fascinated by it and I learned very interestingly. అంటే వన్ సింగిల్ పాయింట్ లో చెప్తాను, ఏదన్నా ఒక దాన్ని ఫాలో అయ్యేటప్పుడు ఈ ప్రపంచం విపరీతంగా కాపీ కొడుతుంది. వీడు చేసే పని ఇంకొకరు చేస్తారు, అలా కాపీ కొట్టే పనులు చేస్తారు. అండ్ అనదర్ ఫ్యాక్టర్ ఇస్, ఒకటి జరుగుతుంది, ఒకటి బాగా జరుగుతోంది అంటే పొలోమని అందరూ దాని వెనకల పడి అందరూ అదే చేస్తారు. కానీ వాళ్ళందరూ అలా వెనకల వెళ్ళిన ఆ క్రౌడ్ లో నుంచి మనం చేస్తూ ఉండేది తప్పు, మనం తప్పు పని చేస్తున్నాము, తప్పుగా ఆలోచిస్తున్నాము అని తోచి దాని నుంచి బయటపడడం మాత్రం ఒక్కొక్కరిగానే జరుగుతుంది, కానీ అందరికి ఒకేసారి జరగదు అని చెప్పిన వాట్ యు కాల్ ఆ ఎసెన్స్ ఆఫ్ ద బుక్. చాలా చిన్న పుస్తకం అంటే 172 పేజీలు ఉంటుంది. మల్టిపుల్ వర్షన్స్ ఉన్నాయి ఈ పుస్తకం. ఒక బ్యూటీ ఏమంటే మల్టిపుల్ వర్షన్స్ ఉంటాయి. ఇది చదివిన తర్వాత వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కరెక్షన్ హ్యాపెన్. నా జీవితంలో దేని మీద అభిమానం లేదు నాకు, అన్ని అనుభవించే ప్రయత్నం చేస్తాను. ఐ జస్ట్ పాస్ త్రూ దట్, కీప్ మై సెల్ఫ్ పాసిబిల్లీ బ్యాలెన్స్డ్. Those are some of the books. ఇది చాలా ఉన్నాయి, బట్ స్టిల్ ఐ కాల్ దీస్ as some of the important books. ఇది కాకుండా చివరిగా కుప్ప శ్రీనివాస శాస్త్రి గారు వాళ్ళ అమ్మగారి మీద ఒక పుస్తకం రాశారు. ఇంతవరకు ప్రపంచంలో ఎవరు రాయని రచన అది. మామూలుగా అమ్మ గురించి అంటే అందరూ ఆహా ఓహో అన్ని పదాలు, అన్ని అడ్జెక్టివ్లు వాడి చెప్పాల్సింది చెప్పకుండా, చెప్పకూడదంతా ఎక్కువ చెప్పేసి అమ్మను విపరీతంగా పొగిడేసే కవి వస్తువులు చేసేస్తారు. కానీ శ్రీనివాస శాస్త్రి గారు మాత్రం అద్భుతంగా ఆయన వాళ్ళ అమ్మకు అమ్మ అయినట్టుగా ఆవిడలోని తన కూతురుగా తీసుకొని ఆవిడ ఏంది, ఆవిడ ఎలా ఉంటుంది, ఆవిడ ఎలా ఆలోచిస్తుంది, ఏం చేస్తుంది అని అస్సలు నిస్సిగ్గుగా అంత ఓపెన్ గా రాశారంటే ఇట్ వాస్ సో చామ్. అసలు అలాంటి ఒక రచన రాయొచ్చు అంత ధైర్యంగా అని అది చూసిన తర్వాత తెలిసిందే. థ్యాంక్ యూ. Good evening. Good fine evening to have been discussing on books. Thank you అండి. థ్యాంక్ యూ రామ్. స్వర్ణలత గారు లాస్ట్ బట్ నాట్ లీస్ట్. లాస్ట్ ఆవిడ ప్రిఫర్ చేశారు, నేను లాస్ట్ లో మాట్లాడుతున్నాను అంటే క్వశ్చన్ పేపర్ లీక్ అవుతుందండి లోపుగా. నేను అదే చెప్తున్నా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని చెప్తున్నా. సార్ అందరికీ నమస్కారాలండి. నేను మీలాగా అందరిలాగా పెద్దగా పుస్తకాలు ఏం చదవలేదు చిన్నప్పటి నుంచి. మాకు తెలుసులే. నిజమండి, బాల్యం అంతా కూడా ఇట్లా ఆటలు, సంగీతము వీటి మీదకే ఎక్కువగా ఉన్నాను కాబట్టి పుస్తకాలు చదివే అవకాశం నాకు లేకపోయింది. కానీ 6-7 తరగతుల వయసులో మా మేనమామ నాకు మహాప్రస్థానం శ్రీశ్రీ గారు తెచ్చిన నేను చదివిన ఫస్ట్ పుస్తకం అది. అంటే తర్వాత ఇప్పుడు వృత్తిరీత్యా ఎప్పుడైతే టీచర్ ప్రొఫెషన్ కి వచ్చానో ఈ టెక్స్ట్ బుక్స్ రాయడానికి వచ్చినప్పుడు పుస్తకాలు బోల్డ్ని చదవాల్సి వచ్చింది. అలా నేను పుస్తకాలు చదివానే తప్పితే ప్రత్యేకంగా మీలాగా పుస్తక ప్రియుల్లాగా ఉండి పుస్తకాలు చదివిన ఇది నా దగ్గర ఏమి లేవు. బట్ అలా చదివినప్పుడు ఈ టెక్స్ట్ బుక్స్ కి పాఠాలు ఎంపిక చేసినప్పుడు ఎన్నో పుస్తకాలు చూస్తున్నప్పుడు కొన్ని ట్రావెలర్స్ అండి, ఇప్పుడు ఏనుగుల వీరాస్వామి యొక్క కాశీయాత్ర ఒకటి, అలాగే టంగుటూరి ప్రకాశం పంతులది నా జీవిత యాత్ర, ఇవి రెండు కూడా అసలు చాలా అద్భుతంగానే పుస్తకాలలో అంటే ఒక ట్రావెలాగ్ ని ఎంత అద్భుతంగా రాశారు వాళ్ళు. అప్పటికి కళ్ళకు కట్టినట్టుగా మనకు
ఆనాటి స్థితిగతులన్నీ కూడా వాళ్ళు తెలియజేయడం ఆ రచనల్లో అనేది చాలా నచ్చింది. అదే విధంగా మీకు చాలా గిజుబాయిది అయితే సమగ్ర సాహిత్యం అని చెప్పి అన్ని వర్షన్స్ ఉన్నాయండి. నా ముందు అందరూ ముక్తేశ్వరరావు గారు ఇంకా ఇంకొకరు కూడా చెప్పారు. పకటి కళ ఒకటి, అలాగే అన్ని పుస్తకాలు కూడా ఆయన రచించిన అన్ని పుస్తకాలు కూడా ఉపాధ్యాయులందరికీ కూడా ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి అవి లైబ్రరీస్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా అద్భుతమైన పుస్తకాలు. ఆయన అన్ని కూడా ఆయన ఎక్స్పీరియన్సెస్ అంతా రాశారు. పిల్లలతో ఆయన ఆడుకోవడం, ఆయన మీసాల తాతయ్య అని పిలవడము, అలాగా వాళ్ళు పిల్లలంతా ఆకర్షితులు అవ్వడము ఆయనకి. ఒక టీచరు పిల్లలకి మధ్య రిలేషన్ ఎలా ఉండాలి అనే దాన్ని ఆయన ప్రతి అడుగులో తన అనుభవాన్ని చెప్పుకుంటూ వచ్చారు. ఏది ఒక కథ ఎలా చెప్పాలి, లేకుంటే ఒక పాఠం ఎలా చెప్పాలి, వాళ్ళతో ఎలా ఆడుకోవాలి, తల్లిదండ్రులకు చెప్తూ ఇలా పిల్లలకి చెప్తూ ఇలా చాలా అద్భుతమైన రచన అండి అవన్నీ. ఆ సెట్ ఆ సమగ్ర సాహిత్యం అంతా కూడాను గిజుబాయి గారిది అద్భుతమైన పుస్తకాలు అవి. అవి చదివేది దొరికింది నాకు. అలాగే మిగతా అమరావతి కథలు ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా దాంట్లోనే. మొన్న దీంట్లో చూసుకుంటే నుడి నానుడి అని తిరుమల రామచంద్ర గారిది అసలు ఒక్కొక్క పదం ఎలా పుట్టింది అని రాశారు ఆయన. నాకు చాలా ఆకర్షించిన పుస్తకం ఏంటంటే భాషలో ఒక్కొక్క పదం ఒకదాన్ని ఏదైనా పేరు పెట్టారంటే, ఒక తాటాకు అన్నా అనుకుంటా దానికి అసలు ఎలా వచ్చింది, అది ఒక రోకలి అన్నా అనుకుంటా రోకలి అనే పదం ఎలా వచ్చింది, దాని చరిత్ర అంతా రాసుకుంటా వచ్చారు. అది చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే లాంగ్వేజ్ యాజ్ ఎ లాంగ్వేజ్ టీచర్ గా నాకు భాష పుట్టుకతో పాటు వాటిని ఎంత బాగా అన్వయించి దాన్ని వివరిస్తూ చెప్పడం అనేది చాలా మంచి ప్రయత్నం. అది చాలా అద్భుతంగా ఉన్న పుస్తకం. నేను ఎక్కువగా అంటే వీటితో పాటు నా పర్సనల్ లైఫ్ లో నేను ఎక్కువ అంటే మీకు అంటే నా పర్సనల్ ఇది ఏంటంటే ఆధ్యాత్మిక పుస్తకాలను ఎక్కువ చదివేదాన్ని. దాంట్లో కూడా కొన్ని పుస్తకాల్లో తీసుకుంటే నాకు పివిఆర్కే ప్రసాద్ గారిది నాహంకర్త హరికర్త అనే పుస్తకం మా నాన్నగారు ఇచ్చినప్పుడు ఫస్ట్ టైం చదివాను. నాకు చాలా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన బుక్ అది బాగా. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి ఆయన అనుభవాలు భగవంతుడి అదే టెంపుల్ కి ఆయన చేస్తున్న సర్వీసెస్ అంతా ఎక్కడో కోఇన్సిడెన్స్ ఎలా నా చేత చేయించబడుతుంది వర్క్స్ అన్ని కూడా నేను ఎలా చేస్తున్నాను అని చెప్పుకుంటూ పోతుంటే అది ఆ నరేషన్ కూడా ఎంత బాగా అద్భుతంగా రాశారు. అది నాకు అంటే నాకు ఉన్న భక్తి ఆధ్యాత్మిక చింతనతో నాకు ఆ పుస్తకం చాలా బాగా నచ్చింది. అలాగే పతంజలి గారు రాసింది కూడా అది కూడా చాలా ఇష్టంగానే చదివాను నేను. అదే రహస్య భారతదేశంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ ఆ బుక్ కూడా. అంటే ఇలా కొన్ని ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను పర్టికులర్ గా నేను చెప్పట్లేదు. బట్ ఇవి ఎక్కువగా నా జానర్ లో ఉన్న ఇవన్నీ కూడా అలాంటి పుస్తకాలను ఎక్కువ చదివి ఉన్నాను. పిల్లల కోసం రచించిన పుస్తకాలన్నీ కూడా చాలా వరకు చదివానండి. నా ప్రొఫెషనల్ గా నేను చదువుకుంటూ వచ్చింది. చింతా దీక్షితుల యొక్క బాల సాహిత్యం ఒకటి, ఆయన అన్ని కూడా. అలాగే బివి నరసింహారావు గారిది బాలబంధు, బివి నరసింహారావు గారిది వాల్యూమ్స్ 3 ఉన్నాయి. ఆయన అప్పట్లో రైమ్స్ కానీ కథలు కానీ అసలు పేరెంట్స్ కి ఎలా పిల్లలకి వాళ్ళకి పేరెంట్స్ కి కూడా తల్లిదండ్రులకు కూడా ఆయన పిల్లల్ని ఎలా పెంచుకోవాలనే విధానాన్ని కూడా తెలియజేశారు. ఇలా పుస్తక ప్రపంచంలోకి నేను చాలా లేట్ గా ఎంటర్ అయ్యాను. బట్ ఫార్చునేట్లీ ఏంటంటే నాకు ఏదైతే పిల్లలకి నాకు ఉన్న అనుబంధంతో పాఠ్య పుస్తకాలకు తయారు చేయడం కానీ అలాగే పిల్లలకి ఏవైతే అవసరమో అనుకుంటున్నానో అవన్నీ నేను చదువుకుంటూ పోతున్నాను. సో ఇలాంటి వేదిక మీద నా ఒపీనియన్ చెప్పడానికి అవకాశం ఇచ్చిన సిఎస్టి మెంబర్స్ కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. దాదాపు అందరు అయిపోయారా, ఇంకెవరన్నా మిగిలారండి? సార్ ఇంకొక చిన్న సబ్మిషన్ సార్. అదే కాసల రంగారావు గారు ఆయన 6 వయసు అప్పటి నుంచి కూడా భారతం అన్ని కూడా చదివానని చెప్పారు. ఆయన లిస్ట్ అంతా చెప్తూ ఉంటే నాకు అనిపించింది మొన్న బాల్యం గురించి రాస్తున్నప్పుడు మీరు చిన్నప్పటి నుంచి మీ మీద ప్రభావితం చేసిన పుస్తకాలు కూడా కొంచెం మెన్షన్ చేస్తే బాగుంటుందేమో అని. ఆయన లిస్ట్ అసలు అంత చిన్న వయసులో ఆయన అన్ని పుస్తకాలు చదివారు. అది చాలా గ్రేట్ థింగ్. అది కూడా మెన్షన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కాసల రంగారావు గారు పంపించిన బాల్య స్మృతులలో ఇది ఇక్కడ మిస్ అయింది. అది కొంచెం ఇంక్లూడ్ చేస్తారేమో అని తెలియజేస్తున్నాను సార్. అలాగే కంటిన్యూ నెక్స్ట్ సెషన్. We can continue in the next session also. I think people have a lot of material and they have a lot of things to share with us. So I think it's better we continue
దిస్ ఐడియా ఫర్ అనదర్ సెషన్, నెక్స్ట్ సెషన్ ఆల్సో, సో దట్ ఇప్పుడు కొంచెం కొంచెం చెప్పిన వాళ్ళు కొంత డీటెయిల్డ్ గా చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ సబ్జెక్ట్. నాకు తెలుసు రంగారావు గారు ఫస్టే అన్నారు ఇది చాలా కష్టం అండి ఇట్లాగా చెప్పడం అనేది. బట్ ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్. ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్ అండి, అండ్ ఎక్స్ప్లోరింగ్ అవర్ సెల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇట్స్ ఎ గుడ్ ఐడియా, నాకైతే బాగా నచ్చింది. సో ఫ్యూచర్ లో నెక్స్ట్ సెషన్ కూడా వీలైతే ఇంకాస్త డీటెయిల్డ్ గా మాట్లాడే అవకాశం ఉంటే వీ విల్ ట్రై అండి. భవానీ శంకర్ గారు మీరు ఏమైనా మాట్లాడతారా? భవానీ శంకర్ గారు. సార్ ముక్తేశ్వరరావు గారు మళ్ళీ మీరు స్పీకర్ ఆన్ చేశారు, ఏమైనా కంక్లూడింగ్ రిమార్క్స్ లాంటివి ఇస్తారా ఈ సెషన్ కి? నెక్స్ట్ సెషన్ అన్నారుగా, ప్రకాష్ గారు రూలింగ్ ఇచ్చారుగా. అవును అవును సార్, రూలింగ్ ఇచ్చారు. నెక్స్ట్ సెషన్ కెన్ బి ఎ లార్జర్ పిక్చర్. లార్జర్ పిక్చర్. ఇప్పుడు ఓన్లీ ఏమంటదని మీ చూపించారు, ట్రైలర్ చూపించారు. మోర్ వెంటిలేషన్. నైస్ అండి, నైస్, వెల్కమ్ అండి. ట్రైలర్ లో తెలిసింది చాలా సినిమా బాకీ ఉంది. let us see once again we will continue this idea. అంటే నాకైతే ఎందుకంటే సోషల్ డైలాగ్ అనగానే మనం ఏదో పెద్ద పెద్ద విషయాలే మాట్లాడడం కాదు, మన గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో మోడరేటర్ గారు మనం మరి క్లోజ్ చేద్దామా సెషన్ ని ఇవాళ ఎండ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇదే సెషన్ కంటిన్యూ చేద్దాం విత్ రిమార్క్స్ ఆఫ్ ప్రకాష్ రిమార్క్స్ తో. ఏం లేదు, నెక్స్ట్ సెషన్ కంటిన్యూ చేద్దాం. కంక్లూడ్ అవ్వలేదు కదా? కంక్లూడ్ అవ్వలేదా? నో రిమార్క్స్. ప్రకాష్ కూడా మాట్లాడలేదు, ప్రకాష్ కూడా సైలెంట్ గానే ఉన్నారు. అది సైలెంట్ లేండి, మనల్ని మాట్లాడిస్తాడు అంతే. సరిపోదని ముందే అర్థమైపోయింది. అదే నాకు కూడా తెలుసు. బట్ ఐ వాంటెడ్ ఏ బిగినింగ్, బికాస్ ఇవన్నీ కూడా రికార్డింగ్ అండ్ కీపింగ్ ఇట్ యాజ్ ఎ రికార్డ్ ఈస్ వెరీ మచ్ నెసెసరీ నా ఉద్దేశంలో. అందరూ కొంత రెస్ట్రిక్ట్ చేసుకొని మాట్లాడాల్సి వచ్చింది. టైం కన్స్ట్రెయింట్. So shall we close the session for today? Yeah. Okay. Thank you very much అండి. Thank you all. అయితే ఒక చిన్న మాట మేడం గారు, సుధిమతి గారు నాకు ఒక మాట చెప్పమన్నారు. ఈ స్ప్రెడ్డింగ్ లైట్ అనేది మీకు ఐడియా ఉంటుంది చాలా మందికి, మీరు చాలా మంది పార్టిసిపేట్ కూడా చేస్తున్నారు ఆల్రెడీ. స్ప్రెడ్డింగ్ లైట్ అనేది ఒక లిటరరీ ప్రోగ్రామ్. ఇది ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ బిట్వీన్ 5 to 6 ఉంటుంది ఫిజికల్ సెషన్ అయితే. ఆన్లైన్ సెషన్ అయితే 6 to 7:30 యాజ్ యూజువల్ గా మనం జరిగినట్టే చేస్తారు వాళ్ళు. ఇది బేసిక్ గా లిటరరీ యాక్టివిటీ, బుక్స్ ఇంట్రడ్యూసింగ్ బుక్స్, డిస్కసింగ్ అబౌట్ బుక్స్ లాంటిది. సో ఐ హోప్ మెనీ ఆఫ్ యూ నో అబౌట్ ఇట్. రేపైతే ఫిజికల్ సెషన్ ఉంది కాబట్టి జస్ట్ ఐఎమ్ రిమైండింగ్ యూ ఆల్ అబౌట్ దిస్ స్ప్రెడ్డింగ్ లైట్ ప్రోగ్రామ్. ఇది స్ప్రెడ్డింగ్ లైట్ ప్రోగ్రామ్ అనేది మన ఈ తార్నాక రైల్వే అదే మన మెట్రో స్టేషన్ దగ్గరలో ఐసిఐసిఐ బ్యాంక్ కి పక్కన ఆనుకుని ఉన్న సందులో అది దాని స్నేహపురి అండి. అది సుధిమతి గారు, స్నేహపురి ఏనా దాని పేరు? విజయపురి కమ్యూనిటీ హాల్, కాలనీ, యాక్సిస్ బ్యాంక్ సందండి. అదే యాక్సిస్ బ్యాంక్ పక్కన ఉండేటువంటి సందులో అడ్జసెంట్ ప్లేస్ లో ఫిజికల్ సెషన్ ఎవరీ ఆల్టర్నేటివ్ సాటర్డే జరుగుతుంది. అండ్ ఆన్లైన్ సెషన్ కూడా అట్లాగే ఆల్టర్నేటివ్ సాటర్డే 6 to 7:30. ఫిజికల్ సెషన్ ఏమో 5 to 6. సో దిస్ ఇస్ మాట్లాడాలనుకున్న వాళ్ళు రామ్ గారిని కాంటాక్ట్ చేస్తే ఆయన రామ్ ఈజ్ ఆల్మోస్ట్ ది కీ పర్సన్ హోల్డింగ్ హి ఈజ్ ఆర్గనైజింగ్. సో రామ్ తో మాట్లాడితే who ever wants to talk in those sessions he will facilitate us. So thanking you all. ఎందుకంటే చాలా మంది పెద్దవాళ్ళు చాలా ఓపికగా పార్టిసిపేట్ చేశారు ఇవాళ సెషన్ లో. నాకు తెలుసు లిమిటేషన్స్, మీకు ఒక రోజు సరిపోదని. స్టిల్ ఐ వాంటెడ్ టు experiment this idea for the first time. Thank you all, and we will meet again next Friday on the same issue with an extended form of discussion. Thank you. ఒకసారి మీటింగ్ కూడా చెప్పండి ఈ మెంబర్స్. అట్లాగే ఇది ఇప్పుడు సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ కూడా ఫర్ ది ఫస్ట్ టైం ఒక ఫిజికల్ సెషన్ కండక్ట్ చేద్దామని చాలా కాలం నుంచి అనుకున్నది. రేపు కండక్ట్ చేస్తున్నాము. ఆంధ్ర మహిళా సభ
కాలేజీ, డిగ్రీ కాలేజీలో కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే ఒక డిపార్ట్మెంట్లో వీఆర్ హోల్డింగ్ దట్ ఫిజికల్ సెషన్ ఫ్రమ్ 10:30 to 2:30. వీలైనంత వరకు ఎంత 10:30కి వస్తే మనం వీ కెన్ షార్ప్ బై 2:30 వీ కెన్ క్లోజ్ ద సెషన్ అండ్ make it convenient for others to attend other sessions in the evening. So thank you very much, Andy, for all elderly persons who have contributed through this discussion about their books and persons who have influenced them. Thank you all. Thank you.